there are number of conditions rendering the articular joints immobile. Okay, move అవ్వకుండా చేస్తారు. సో దాట్ దేర్ వోంట్ బి ఎనీ సమ్ డిస్క్ కండిషన్స్ ఉండొచ్చు, ఓకేనా, కాలమ్ రిలేటెడ్ కండిషన్స్ ఉండొచ్చు. ఈ వాట్ యాజ్ ఐ టోల్డ్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా ఈ కండిషన్స్ ఉన్నప్పుడు దే విల్ మేక్ దిస్ ఆర్టిక్యులర్ జాయింట్స్, ఇవన్నీ కూడా జాయింట్సే కదా, ఫ్యూజన్ జాయింట్స్. ఓకే, దే విల్ మేక్ దిస్ ఇమ్మొబైల్ అనమాట బై ఫ్యూజింగ్ ఇట్ టుగెదర్. వీటిని టుగెదర్‌గా ఫ్యూజ్ చేసి ఇట్లా స్క్రూస్ అండ్ పిన్స్ కూడా ఇట్ ఈస్ ఇన్‌క్లూజివ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఈ ఫ్యూజన్ ప్రాసెస్‌లో వీళ్ళేసే స్క్రూస్, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇన్‌క్లూజివ్ ఆఫ్ ద ప్రొసీజర్ అనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు డీపర్. అసలు ఫ్యూషన్ ఎట్లా చేస్తారు? ఏంటి? అని చెప్పేసి లెట్స్ గెట్ ఇంటు డీపర్. ఓకే. లెట్స్ జస్ట్ స్టార్ట్ విత్ బేసిక్ పాయింట్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? As I told, spinal fusion is a procedure that is performed to permanently affix. That means fuse anmata. Okay, two or more spinal vertebrae together that eliminate motion in between them. ఓకేనా, దాని వలన ఆ రెండిటికి మధ్యన అంటే మూవబుల్ అయ్యే పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ మూవబుల్ అయ్యే పోర్షన్ ని జాయిన్ చేసేస్తారు. ఓకేనా, then why they have to perform fusion? As we discussed already, spondylolysis is degenerative disc disease. DDD అంటాం, ఐడియా ఉందా? డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ ఎలాగో డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అలాగనమాట, డిడిడి. ఓకే, తర్వాత స్పైనల్ స్టెనోసిస్, రాడిక్యులోపతి, మైలోపతి, స్పైనల్ ఫ్రాక్చర్స్, స్కోలియోసిస్, కైఫోసిస్, లార్డోసిస్. ఓకే, ఇంకా ఇవి చూపించినవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఈవెన్ మనకి డిస్క్ డిజార్డర్స్ కూడా ఉంటాయి, చూపిస్తాను ఆగండి. హెర్నియేటెడ్ డిస్క్ అంటాం అనమాట. ఆ డిస్క్ బల్జ్ని బట్టి కూడా దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఓకే, లెట్ మీ షో యూ. See, this is basically a normal disc. This is degenerative disc. This is bulging disc అనమాట. This is herniated disc. ఓకే, డిస్క్ థిన్నింగ్ కూడా ఉంటుంది. డిస్క్ అరిగిపోవడం అనమాట. డిస్క్ అరిగిపోయింది అంటారు కదా చాలా మంది పెద్దవాళ్ళు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ దాట్. ఓకే, డిస్క్ థిన్నింగ్, herniated disc, okay, disc degeneration with osteophyte formation, all these are basically a problems. ఒకవేళ ఈ డిస్క్ బల్జ్ అవడం వల్ల ప్రాబ్లం ఏముంటది? కెన్ సమ్మన్ నో దట్? ఎవరికైనా తెలుసా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వన్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఒకసారి ఒక రూట్ ఆపరేషన్‌లో. డిడ్ ఎనీబడీ నో దట్? హ్మ్. ఐడియా ఉందా? ఇది సరే, ఓకే. ఓకే. ఇది బల్జ్ అయింది. అయితే ఏమైంది? దాన్నెందుకు మనం ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటున్నాం? లేకపోతే ఆహ్, ఇప్పుడు ఐదర్ ఒక సర్జికల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి విల్ రిమూవ్ దిస్ కదా! ఈవెన్ విల్ డూ ద సేమ్ ఫర్ దిస్. హ్మ్. ఎందుకు? ఎందుకు చేయాలి? ఎనీ ఐడియా? ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పండి. సివియర్ పెయిన్ ఉంది. ఎగ్జాక్ట్‌లీ. సో, అది ఇట్లా ఈ పోర్షన్ చూసారా? సో, ఇక్కడ ఇది పెరగడం వల్ల ఈ డిస్క్ అనేది ప్రొట్రూడ్ అవ్వడం వల్ల చూడండి, ఇక్కడ ఈ స్పైనల్ నర్వ్ అనేది, ఓకేనా, స్పైనల్ నర్వ్ గాని, స్పైనల్ కార్డ్ గాని దీని మధ్యలో నుంచి పాస్ అవుతున్న వర్టిబ్రే మధ్యలో నుంచే కదా పాస్ అయ్యేవి స్పైనల్ నర్వ్స్ కానీ, స్పైనల్ కార్డ్ కానీ. సో, అది కంప్రెస్ అవుతుందన్నమాట. సో, ఓకే, టు రిలీవ్ దట్ దే విల్ డూ దిస్. ఓకే, ఆబ్వియస్‌గా డిస్క్ బల్జ్ అయింది అనంటే అక్కడ ఖచ్చితంగా నర్వ్స్ ఉంటాయి కదా! ఆ నర్వ్స్ అనేవి ఇరుక్కొని పెయిన్ వస్తూ ఉంటది. సో, టు రిలీవ్ దట్ దే విల్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్ అనమాట. ఓకే. హ్మ్. సో, అట్లా ఓకే. ఎనీహౌ విల్ గో ఇంటు ద మ్యాటర్.
So Allah, there are lots of conditions. Okay, some might have mentioned here and some might have not mentioned here. Okay, there are lots of things like why they will do this spinal fusion and done చెప్పడానికి there are lots of reasons అన్నమాట. The main reasons అవన్నీ వచ్చేసి జస్ట్ డిస్క్ అంతా కూడా జస్ట్ నార్మల్ వన్. They'll go for disc excision. Okay నా డిస్కెక్టమీకి వెళ్ళిపోతారు. Okay, that is not a big one. Only to go for spinal fusion is all this. Pseudoarthritis, okay, scoliosis, spinal fractures, spinopathy, radiculopathy, stenosis, all this. Okay, then if you know the reason why it is being performed, like, well, we'll go into the depth and matter. Now checkpoints తెలుసుకుందాం. Spinal fusion code చేయడానికి we'll go with the checkpoints now. Okay, first checkpoints. ఓకేనా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే how many joints have been fused, first thing. ఓకేనా, ఓకేనా. Next one, number of the, I mean, fusion is either fusion of the anterior or posterior or both the column. Which column the fusion is being performed, అది second point. ఓకేనా, by which approach the fusion is performed. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫస్ట్ హౌ మెనీ జాయింట్స్ హ్యావ్ బీన్ ఫ్యూజ్డ్, తర్వాత వాట్ ఈస్ ద అప్రోచ్ అండ్ వాట్ ఈస్ ద కాలమ్. ఈజీగా చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద అప్రోచ్ అండ్ వాట్ ఈస్ ద కాలమ్, సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, ఓకే, దెన్ వాట్ ఈస్ ద స్పైనల్ కాలమ్ రీజన్ యాక్చువల్లీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ థొరాసిక్ లెవెలా, సర్వే, ఎన్ని ఎన్ని ఉంటాయి చెప్పండి యాక్చువల్గా. హౌ మెనీ టైప్స్ ఆఫ్, ఐ మీన్, హౌ ద vertebrae is divided actually. Hmm? It is into five. Okay, um cervical, thoracic, lumbar, sacral and coccyx. ఈ సాక్రల్ అండ్ కొకిక్స్ వచ్చేసి ఫ్యూజ్డ్ గా ఉంటుంది. ఓకే, సో సర్వైకల్, థొరాసిక్, లంబార్. సర్వైకల్ వచ్చేసి ఇట్స్ 5, లంబార్ వచ్చేసి ఎంత, ఎనీ ఐడియా? థొరాసిక్ ఎంత? Lumbar 5. సేమ్ 5. థొరాసిక్ ఒకళ్ళేనా, 5. ఇంకెవరు లేరా? చెప్పాలి. యాజ్ దే టోల్, సి, ఇది సర్వైకల్ వచ్చేసి 7 ఉంటాయి. ఓకేనా, ఆన్ ద అప్పర్ పోర్షన్ యూ కెన్ సీ 2 more, it was fused actually. Okay, so that's the reason the one you are seeing, it's no, that's 5. The upper portion which was, it is fused అనమాట. So C7, T12 and L5, it is total of, ఇంకా ఉన్నాయి అవేంటి, సాక్రమ్ కూడా 5 ఉంటాయి. అండ్ దెన్ కొకిక్స్ 1 అనమాట. సాక్రమ్ అండ్ సాక్రల్ కొకిక్స్ ఇవన్నీ ఏంటంటే రెండు ఫ్యూజ్డ్ ఉంటాయి. ఓకే, sacrum 5, lumbar 5, okay, and then thoracic 12, cervical 7. So that's about the, on which, I mean, the next point it is. Okay, about the which part of the spinal column they have performed the fusion. You can come to directly, like, that I'm telling about the checkpoints, guys. Okay, first checkpoint is how many joints have been fused. Second checkpoint is what is the approach, what is the column. Okay, either I mean, you can write it in the bracket, either posterior column or anterior column, and which part of the spinal column region. Okay, which part of the spinal column region, or else you can write it as which part of the spinal region the surgery is performed, cervical, thoracic, lumbosacral, like this. And the next one, what is the material that is used to fuse the joints, vertebral joints? What is the material that is used to fuse the vertebral joint? In the bracket, you can write it as interbody fusion device, autograft, allograft, all this. Okay. So now let's go into deeper of each point. ఈ పాయింట్స్ నేర్చుకున్నట్టయితే to do the spinal fusion, it's very easy actually. Okay.
జాగ్రత్తగా వినండి, చాలా స్లోగా చెప్పేది అందుకే. ఓకే. అండ్ ద ఫస్ట్ వన్ స్పైనల్ కాలమ్ అని ఉంటుంది. హియర్ ఇట్ ఇస్. యా. ఓకే. సో ఇక్కడ ఈ పిక్చర్ చూస్తున్నారు కదా. సో టు మస్ట్ సే ఆల్రెడీ మనకి ఇక్కడ పిక్చర్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ గురించి చెప్తాను. ఓకేనా. మనకి టూ అప్రోచెస్ ఉంటాయి, యాంటీరియర్ అప్రోచ్ అండ్ పాస్టీరియర్ అప్రోచ్. ఓకే. యాంటీరియర్ అప్రోచ్ అంటే ఏంటి, పాస్టీరియర్ అప్రోచ్ అంటే ఏంటి? ఎనీవన్ నోస్ ఇట్? జస్ట్ సింపుల్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆపరేటివ్ రిపోర్ట్ హెడర్ చూసేసి జస్ట్ హెడర్ని చూసి మనం కనిపెట్టలేకపోవచ్చు, బట్ సమ్ టైమ్స్ లైక్ అక్కడ చెప్పే టర్మ్ని బట్టి కూడా మనం కనిపెట్టచ్చు అనమాట. ఆ టర్మ్స్ ఏంటనేది నేను చెప్తాను మీకు తర్వాత. ఫర్ నౌ ఎనీహౌ. ఓకే. జస్ట్ టెల్ మీ అసలు అప్రోచ్, యాంటీరియర్ అప్రోచ్ అంటే ఏంటి, పాస్టీరియర్ అప్రోచ్ అంటే ఏంటి? డస్ ఎనీబడి నో? యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ బాడీ నుంచి ఇన్సిడెంట్ చేస్తారు. అర్థం కాలేదు. యాంటీరియర్ అప్రోచ్ అంటే బాడీ ఫ్రంట్ సైడ్ నుంచి ఇన్సిడెంట్ చేస్తారు. యాంటీరియర్ అప్రోచ్ అంటే బాడీ ఫ్రంట్ సైడ్ నుంచి. ఓకే. సో హౌ విల్ యూ డిటర్మైన్ దట్? ఇప్పుడు సుపైన్, ప్రోన్ అని మెన్షన్ చేసి ఉన్నాయి. విచ్ ఇస్ ఫ్రంట్ అండ్ విచ్ ఇస్ బ్యాక్? సుపైన్ ఫ్రంట్, ప్రోన్ అంటే బ్యాక్, పోస్టీరియర్. Anyone else? Prone back side. వెరీ సింపుల్. బాడీ ఆకాశం వైపు చూస్తే దాన్ని సుపైన్ అంటాం, బాడీ నేల వైపు చూస్తే దాన్ని ప్రోన్ అంటాం. బాడీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా ఫేస్ ఆకాశానికి కనిపించేలాగా పెట్టాను అనుకో, నేను పడుకున్నాను అండ్ నా ఫేస్ ఇస్ లుకింగ్ టువర్డ్స్ ద స్కై అంటే దెన్ ఇట్ ఈస్ సుపైన్. ఓకే. అంటే రిమెంబర్ లైక్ సుపీరియర్ అన్నట్టు, విల్ బి ఆల్వేస్ ఆన్ ద టాప్. ఓకే. ప్రోన్ అంటే బాడీ టువర్డ్స్ ద ఎర్త్ అనమాట, నా ఫేస్ టువర్డ్స్ ద ఎర్త్ చూస్తున్నా. ఓకేనా. దెన్ విల్ సే లైక్ ప్రోన్. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఏది సుపీరియర్, ఏది సుపైన్ అవుతుంది, ఐ మీన్ ఏది ప్రోన్ అవుతుంది? ఫ్రమ్ దిస్ వర్టిబ్రల్ కాలమ్ ఐడియా ఉందా, ఏది ఫ్రంట్ ఉంటుంది ఏది బ్యాక్ ఉంటుందని? ఈ హార్న్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ హార్న్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి దే విల్ బి ఆన్ ది బ్యాక్ అనమాట. ఓకేనా. యాజ్ హీ టోల్డ్, యూ కెన్ సీ ఇట్ హియర్. ఓకే. ఈ హార్న్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఇట్లా మన బ్యాక్ సైడ్ ఉంటాయి. ఓకేనా. దిస్ ఈస్ యాక్చువల్లీ ప్రోన్ పొజిషన్. ఓకే. ఈ సాఫ్ట్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ సుపైన్ పొజిషన్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇన్ జనరల్ గా చూసేసాం. ఓకేనా. సుపైన్, ప్రోన్ అని చెప్పేసి నోట్ ఇట్ డౌన్. యాంటీరియర్ అప్రోచ్, పాస్టీరియర్ అప్రోచ్, సారీ యాంటీరియర్ అప్రోచ్ అండ్ పాస్టీరియర్ అప్రోచ్. ఫస్ట్ యాంటీరియర్ అప్రోచ్ వచ్చేసి anterior approach వచ్చేసి from the front side of the body. Incision was made from the front side of the body. An indication stating that it might be mentioned as prone, sorry, supine, towards the earth, right? Supine. Okay. Posterior means incision made from the back side, which is nothing but prone.
So now we'll discuss about the chances for the columns anamata. Okay na? So one second na. Not sure like whether it is visible to you or not. Okay, can you see this? ఇప్పుడు దీన్ని మనం పార్ట్ కింద డివైడ్ చేద్దాం. ఓకేనా? లెట్ us డివైడ్ దిస్ యాజ్ అ పార్ట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు పిక్చర్ ఆల్రెడీ చూసారు కదా, ఏది యాంటీరియర్ ఏది పోస్టీరియర్? జయసింహ రవి కాకుండా ఏది యాంటీరియర్ ఏది పోస్టీరియర్? ఇప్పుడు ఒక పార్ట్, దీంట్లో ఒక పార్ట్ ఇప్పుడు ఇది. ఓకేనా? ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇట్ ఆన్ ద టాప్ వ్యూ. ఇది సైడ్స్ లో చూడట్లేదు నేను, ఈ ఫ్రంట్ నుంచి. కానీ ఇప్పుడు ఇది ఈ బ్యాక్స్, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ కి వస్తుంది, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ సైడ్ కి వస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఆన్ టు ది టాప్ వ్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని బట్టి విచ్ ఇస్ యాంటీరియర్ అండ్ విచ్ ఇస్ పోస్టీరియర్ అని చెప్పండి. చెప్పాలి గైస్. వెరీ సింపుల్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దిస్ ఇస్ యాంటీరియర్ అండ్ దిస్ ఇస్ పోస్టీరియర్. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ ద ప్రోన్ అండ్ దిస్ ఇస్ సుపైన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బాడీ ఇట్లా ఫ్రంట్ సైడ్ ఉందనుకోవాలి, ఒకవేళ ఇది ఒరిజినల్ స్పైన్ అయితే. ఓకే, ఇది బాడీ తిరిగేసి పడుకోబెడితే ఇట్లా ఇది పైకి వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం డివైడ్ చేసుకుంటే దాన్ని బట్టే బాడీ పార్ట్ ఎంటర్ అయ్యే దాన్ని బట్టి అది పోస్టీరియర్ కాలమ్మా యాంటీరియర్ కాలమ్మా అని కూడా చెప్పొచ్చు అనమాట. అది ఎలాగా అని అంటే, నౌ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో యూ కెన్ డివైడ్ ఇట్ నౌ. ఓకే, స్కెచ్ ఏం లేదు చెప్పడానికి. ఓకే, సో ఈ లైక్ ఈ పెడికల్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ నుంచి డివైడ్ చేసుకున్నట్టయితే, ఓకేనా, ఫస్ట్ రైట్ ఇట్ డౌన్ గైస్, రైట్ ఇట్ డౌన్ ఫర్ ది both. Divide the columns, anterior column and posterior column. Anterior column or posterior column, posterior lateral అని కూడా దీంట్లోకి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ సో దీన్ని ఈ పార్ట్ కింద డివైడ్ చేయండి. ఓకేనా? ఎలాగా, లైక్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ యాజ్ అ లైన్ లాగా అనమాట. ఓకేనా? సో ఇఫ్ మనకి ఆపరేటివ్ రిపోర్ట్ లో, ఓకేనా, మీకు ఇఫ్ యూ గెట్ ద పార్ట్స్ లైక్ లామినా, ఓకేనా, ఈ స్పేస్, ఓకేనా, లామినా కానీ దిస్ వన్, ఓకే, పెడికల్స్ కానీ దిస్ వన్ ఆన్ ద సైడ్స్ వన్, ఓకే, లామినా, పెడికల్స్, transverse process onto the right side, this one, okay, this horn, okay, and the next one is like axillary process. ఇక్కడ 3 హార్న్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఆ 3 హార్న్ లైక్ స్ట్రక్చర్స్ ని ఇట్లా ఇవి కూడా ఉన్నాయి, ఈ అడిషనల్ హార్న్ లైక్ స్ట్రక్చర్స్. వీటన్నిటిని కూడా ప్రాసెసెస్ కింద గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్వర్స్ ప్రాసెస్, యాక్సిలరీ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్, ఓకే, అండ్ మమ్లరీ ప్రాసెస్. ఓకే, సో బేసికలీ వి సే ట్రాన్స్వర్స్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్, ఈ రెండు ఎక్కువ యూజ్ చేస్తారనమాట మనకి. ఏమంటారు, వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఆపరేటివ్ రిపోర్ట్. ఓకే, సో నోట్ ఇట్ డౌన్ ఇన్ ద పోస్టీరియర్ కాలమ్. ఓకేనా? ఈ స్పైన్ ని ఇప్పుడు హాఫ్ కింద డివైడ్ చేస్తే ఏమేం పార్ట్స్ ఎంటర్ అవుతున్నప్పుడు మీకు పోస్టీరియర్ కాలమ్ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బాడీ ఆఫ్ ద రిపోర్ట్ చదువుతున్నప్పుడు మీకు ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అని కానీ, ఓకేనా, యాక్సిలరీ ప్రాసెస్ అని కానీ, స్పైనస్ ప్రాసెస్ అని కానీ, ఓకేనా, లామినా అని కానీ, పెడికల్స్ అని కానీ చెప్తున్నారు అని అంటే, ఫేసెట్స్ కూడా, ఫేసెట్స్ అండ్ ఫొరామినా కూడా, ఓకేనా, ఓకే, ఇవి చెప్తున్నారు అని అంటే విచ్ మీన్స్ ఇట్స్ ఏ కాలం లో చేస్తున్నట్టు, దే ఆర్ డూయింగ్ ది ఫ్యూషన్ ఆన్ ది పోస్టీరియర్ కాలమ్, పోస్టీరియర్ కాలమ్ లో ఫ్యూషన్ పర్ఫామ్ చేస్తున్నట్టు. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది యాంటీరియర్ కాలమ్, యాంటీరియర్ కాలమ్ లో చేస్తున్నప్పుడు ఎట్లాగా, ఓకే, ద వెరీ రెగ్యులర్ వన్, ఇంటర్ బాడీ. ఓకే, ఇంటర్ బాడీ, యూజ్ ఆఫ్ ఇంటర్ బాడీ ఇండికేట్స్ ఆల్వేస్ యాంటీరియర్ ఫ్యూషన్. ఓకేనా?
ఎప్పుడైనా సరే ఇంటర్ బాడీ డిస్క్ అని యూజ్ చేస్తున్నా, వర్టిబ్రల్ డిస్క్ అని యూజ్ చేస్తున్నా, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ విల్ ఆల్వేస్ ఇండికేట్స్ దట్ ఫ్యూజన్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ది యాంటీరియర్ కాలమ్ లో జరుగుతుంది అని. ఓకే, అండర్స్టూడ్ గైస్? Interbody, intervertebral disc, okay, and then vertebral body, ఇది annulus fibers, another term, fibrous, annulus fibrous nucleus. So these are all the terms which indicates anterior column లో ఫ్యూజన్ జరుగుతుందని చెప్పి. Okay, whatever we discussed now. This foramina also, it will come under posterior only actually. Okay, I think I have already told. You might have noted it. Okay, next one. ఇప్పుడు మనం పాసిబిలిటీస్ రాసుకుందాం. దీన్ని ఇట్లాగా లైక్ మైనస్ కింద చేస్తే వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ స్పైనల్ కాలమ్ ఫ్యూషన్స్ పిక్చర్ ఉంటుంది అనుకుంటా. నేను ఆల్రెడీ ఇక్కడ పిక్చర్ వేసుకున్నాను, ఆ పిక్చర్ని బట్టి మీకు చెప్తున్నాను. స్పైనల్ కాలమ్ ఫ్యూషన్స్, ఇది నేర్చుకోవడానికి ఇంత వెరైటీగా ఉంటే మీకు పాపం చేసే సర్జరీకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇట్స్ అ వెరీ టిపికల్ సర్జరీ. పిక్చర్ కనిపించట్లేదు నాన్న. Be patient, okay? I'm just finding a proper picture for you to show it. సర్లే, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ పిక్చర్ యాక్చువల్లీ. నేను దీన్ని బేస్ చేసుకుని ఏదొకటి చెప్పేస్తా. ఎక్కడ ఆగాను? ఓకే, సో యాజ్ ఐ డిస్కస్డ్ ఆల్రెడీ, ఇది మిడిల్ కాలమ్ అవుతుంది. ఓకేనా, పోస్టీరియర్ కాలమ్, యాంటీరియర్ కాలమ్, పోస్టీరియర్ లాటరల్ లాగా అన్నమాట. సైడ్ నుంచి అంటే వి కాల్ ఇట్ యాజ్ లైక్ పోస్టీరియర్ లాటరల్ అని. ఓకే, సో యాంటీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్, మెడికల్ టర్మినాలజీస్ నేను చెప్పినవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. పెడికల్, లామినా, స్పైనస్ ప్రాసెస్, ట్రాన్స్వర్స్ ప్రాసెస్. ఓకే, సూప్రా స్పైనస్ లిగమెంట్, ఇవి కూడా రాసుకోండి. సూప్రా స్పైనస్ లిగమెంట్, ఇంటర్ స్పైనస్ లిగమెంట్, ఫేసెట్స్ ఆల్రెడీ రాసుకున్నారు. ఈ 5 విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాంగ్ విత్ దట్ సూప్రా స్పైనస్ లిగమెంట్ అండ్ స్పైనస్ లిగమెంట్ అనమాట. మిగతావి నేను చెప్పినవన్నీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది అంటీరియర్ కాలమ్కి వచ్చేసరికి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఓకేనా, ఇంటర్ బాడీ త్రూ ఇంటర్ బాడీ జరిగింది అని అంటే. ఓకేనా, ఓకే, anterior portion of the vertebral body, anterior annulus. Adi, what I told you, that annulus fibrous nucleus, okay, in vertebral body, all this, okay. And then middle column వచ్చేసరికి which is nothing but posterior lateral అన్నమాట. Okay, posterior portion of the vertebral body, posterior annulus, posterior longitudinal ligament. అంటే పై పోర్షన్స్ కాకుండా దాని కింద పోర్షన్స్ అన్నమాట.
Okay, how is that? Just simply to show you కాలం అది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఫ్రంట్ కనిపించే పోర్షన్స్ ఉన్నాయా, వాటిని యాంటీరియర్ పోర్షన్ అంటున్నాం కదా. ఈ దీంట్లో మళ్ళీ దీనికి యాంటీరియర్ పోర్షన్ ఉంటుంది కదా. ఈ సైడ్ నుంచి కనిపించేవన్నీ కూడా వాటికి యాంటీరియర్. దాని డౌన్ పార్ట్స్ అన్ని కూడా వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ లైక్ మిడిల్ పార్ట్. ఇందాక చూసాం కదా ఈ మిడిల్ పార్ట్ ని. ఆ మిడిల్ పార్ట్ లో కన్సిడర్ అయ్యేవన్నీ కూడా యాజ్ ఐ షోడ్ యూ హియర్. పోస్టీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్, పోస్టీరియర్ annulus, ఓకే, పోస్టీరియర్ పోర్షన్ ఆఫ్ ద వర్టిబ్రల్ బాడీ ఇలా. Okay, so we have like anterior column and posterior column, and then next one is like ఇప్పుడు types of fusions చూద్దాం. Okay, then you will easily understand it. Okay, how the approach and columns can be performed, ఇది రాసుకోండి. Anterior approach and anterior column, posterior approach and anterior column, posterior approach and posterior column. Anterior approach, anterior column, posterior approach, anterior column, posterior approach, posterior column. ఇక్కడ ఒకటి మిస్ అయింది. కెన్ సమ్మన్ సే దట్ ఏంటది అనేది? Anterior approach and posterior. ఎందుకు? Why did I miss that? Does anybody know? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన టర్మినాలజీస్ని మనం అప్లై చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టర్మినాలజీ ఏంటి? యాంటీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ కాలమ్ అంట. ఓకేనా? సో ఎలా? ఇప్పుడు యాంటీరియర్ అప్రోచ్ అంటే ఏంటి? ఇన్సిషన్ వచ్చేసి ఎలా జరిగింది, ఫ్యూషన్ ఎట్లా ఎట్లా పర్ఫామ్ చేశారో చూడండి. మీకు నేర్పిన దాని ప్రకారం విచ్ ఇస్ ద యాంటీరియర్ అప్రోచ్ యాక్చువల్లీ, ఇట్ సైడా ఇట్ సైడా? బాడీని వచ్చేసి టువర్డ్స్ ది ఎర్త్ ని పడుకోబెట్టారు యాంటీరియర్ అప్రోచ్ అంటే. ఓకేనా? ఇన్సిషన్ అట్లా టువర్డ్స్ ది ఎర్త్ చేశారు. ఓకే, బట్ ది స్పైనల్ ఫ్యూషన్ వాస్ పర్ఫార్మ్డ్ ఆన్ ది ఫస్ట్ వన్ యాంటీరియర్ కాలమ్ కదా. రెండు కూడా దిట్ వాస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ వే. ఓకేనా? అప్రోచ్ అదే అండ్ అట్ ద సేమ్ టైం కాలమ్ కూడా అటు సైడే ఫ్యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ పోస్టీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్. ఓకేనా? బ్యాక్ సైడ్ నుంచి, ఐ మీన్ అప్రోచ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చేసి, ఓకేనా, ఫ్యూషన్ దే పర్ఫార్మ్డ్ ఆన్ ద దిస్ సైడ్. ఓకే, సో దెన్ వీ సే ఇట్స్ లైక్ అ పోస్టీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్. ఓకే, దెన్ పోస్టీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ కాలమ్ రెండు కూడా ఆన్ ద బ్యాక్ సైడ్ ఓన్లీ దే పర్ఫార్మ్. ఓకే, వై నాట్ యాంటీరియర్ అప్రోచ్ అండ్ పోస్టీరియర్ కాలమ్ అని అంటే గనక, అబ్జర్వ్ ఇట్ గైస్, యాంటీరియర్ అప్రోచ్ అండ్ పోస్టీరియర్ కాలమ్ ఎక్కడుంది? లెట్ us టేక్ ది, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ నుంచి, ఓకేనా, బాడీ ఓకే ఇది అనుకుందాం. ఓకేనా? ఆర్ ఎల్స్ ఈ సైడ్ పిక్చర్ తీసుకుందాం, బాగుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ యాంటీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ అప్రోచ్, ఓకేనా, బ్యాక్ సైడ్. ఓకేనా? సో ఇప్పుడు నేను యాంటీరియర్ అప్రోచ్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లోనే ఐ కెన్ పర్ఫార్మ్ ది ఫ్యూషన్ యాజ్ వెల్. ఓకేనా? సో యాంటీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్ రెండిట్లకి ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సైడ్ నుంచి నేను ఇట్లా పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ ద ఛాన్స్ ఇన్ ద మిడిల్ టు ఫ్యూజ్ ఆల్సో. ఓకే, పోస్టీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ కాలమ్ ఇట్ సైడ్ నుంచి కంప్లీట్ గా. పోస్టీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ కాలమ్. ఓకేనా? పోస్టీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్ కూడా ఓకే. ఫ్యూజ్ చేయడం ఎక్కడ చేస్తున్నారు? కాలమ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ వీఆర్ ఫ్యూజింగ్. ఓకే, అప్రోచ్ ఇస్ నథింగ్ బట్ హౌ వీఆర్ అప్రోచింగ్ ద బాడీ పార్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి యాంటీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్ ఇక్కడే ఇన్సిషన్ చేశాను, ఇక్కడ ఫ్యూజ్ చేశాను, దట్ ఈస్ ఓకే. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పోస్టీరియర్ అప్రోచ్, పోస్టీరియర్ కాలమ్ ఇన్సిషన్ ఇక్కడే చేశాను, ఫ్యూజింగ్ కూడా ఇక్కడే చేశాను, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు పోస్టీరియర్ అప్రోచ్, యాంటీరియర్ కాలమ్. ఓకేనా? ఈవెన్ దిస్ ఇస్ పాసిబుల్. ఎట్లా అంటే
పోస్టీరియర్లో ఇన్సిషన్ చేసి యాంటీరియర్లో కాలం చేశాను. అగైన్ అనదర్ వన్. అప్రోచ్ వచ్చేసి యాంటీరియర్ చేసి ఫ్యూజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ చేయాలి పోస్టీరియర్ కాలం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ యాక్చువల్లీ? అవ్వదు. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సిషన్ చేసి, ఓకేనా, ఈ పార్ట్స్ అన్నిటిని దాటుకుని ఇక్కడ ఇంటర్నల్ ఆర్గాన్ బాడీ పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, వీటిని దాటుకుని నేను బ్యాక్ సైడ్ ఫ్యూషన్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, వేర్ ఇట్స్ ఇంపాసిబుల్ టు డైరెక్ట్లీ ఫ్యూజ్ ది పాస్టీరియర్ కాలమ్ స్ట్రక్చర్స్ లైక్ ఫేసెడ్ జాయింట్స్. ఇక్కడ ఫేసెడ్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ చూసాం కదా, ద స్ట్రక్చర్ ఆఫ్ ఫేసెడ్ జాయింట్స్ ఇందాక చూసాం, రైట్? వాటిని జాయిన్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో దట్ ఈస్ ద రీజన్ anterior approach and posterior column can never happen. ఓకేనా? అర్థమైందా? అర్థం కానట్టుందా అది చెప్పండి మిగతా వాళ్ళు. సుమయ్య, చర్లపల్లి, సారీ దివ్య, ఎవ్రీవన్ అర్థమైంది కదా? వై anterior approach and posterior column cannot be performed? Very simple. Incision from the front side and like your fusion from the back side cannot be performed. That is what they're meant to be. Okay, see, incision from the back side and a column from the back side is okay. Incision from the front side and column from the front side is also okay. Incision from the back side and column onto the this front side is also okay, because incision is made here and from the back side only they are trying to fuse the front joint. That is also fine. But incision is made on the front side and trying to fuse on the back side, that is impossible. From here to here they have to approach. It is very difficult, right? If they wanted to perform on the anterior column, they will be making this incision on the back side, right? They can easily fuse it here. That is easy. Making an incision here, trying to approach on the lateral side and trying to fusing on the anterior column, and the fusion is done. It is easy to perform it from the back side. I mean, from the posterior approach. Okay, now everyone is clear on this, I'm thinking. Let us go into one more point, which is nothing but ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఓకే, దీనికి ఏం చేస్తానంటే ఐ జస్ట్ రైట్ టైప్స్ ఆఫ్ ఫ్యూషన్. సో ఇప్పుడు మనం ఇదే వర్టిబ్రేని యూజ్ చేసుకుని, ఇక్కడ మనకు వర్టిబ్రే కాలం ఉంది కదా, ఓకేనా, దీన్ని యూజ్ చేసుకుని మనం టైప్స్ ఆఫ్ ఫ్యూషన్స్ చెప్పుకుందాం. ఓకేనా? యాదిది ఎట్టరా చెప్పేది, ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి దొరికి చావదు ఒక్కొక్కసారి. ఇందాకే కదా దొరికింది అనుకుందాం, అప్పుడే పోయింది ఇది. ఎస్, హియర్ వి గో. సో ఏ ఫ్యూజన్స్ ఏ టైప్ చేస్తారో చెప్తాను చూడండి. ఇలా ఒక పిక్చర్ గీసుకోండి, అవుట్లైనర్ అంతే, పెద్దగా ఏమక్కర్లా. ఇట్లా ఒక అవుట్లైనర్ గీసుకుని ఇట్లా ఇన్సైడ్ అయితే యాన్యులస్ పెట్టుకొని, ఓకే, నా బాడీ ఆఫ్ ద వర్టిబ్రే పెట్టుకొని ఇట్లా ఒక మధ్యలో ఒక చిన్న చిన్న హోల్, ఇక్కడ చిన్న హోల్ వేసుకొని సరిపోద్ది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏఎల్ఐఎఫ్ ఇట్లా పర్ఫామ్ చేస్తున్నారు ఫ్యూషన్ అంటే టువర్డ్స్ దిస్ ఏఎల్ఐఎఫ్, యాంటీరియర్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్, ఏఎల్ఐఎఫ్. అండ్ ద నెక్స్ట్ వన్ టువర్డ్స్ ద డౌన్, ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఇలా, సారీ దిస్ వన్, ఓకే, పిఎల్ఐఎఫ్, posterior lumbar interbody fusion.
ఓకే, అండ్ టు దిస్ సైడ్ అనమాట ఎక్స్ఎల్ఐఎఫ్ అంటాం. ఓకే, త్రూ దిస్ వే ఎక్స్ఎల్ఐఎఫ్. ఓకే, డైరెక్ట్గా దీని నుంచి డైరెక్ట్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ డిఎల్ఐఎఫ్. సారీ, ఎక్స్ఎల్ఐఎఫ్ డెఫినేషన్ చెప్పలేదు కదా, మరి అడగలేదు ఏంటో ఎవరు. ఎక్స్ట్రీమ్ లాటరల్ ఇంటర్బాడీ ఫ్యూషన్, ఎక్స్ట్రీమ్ లాటరల్ ఇంటర్బాడీ ఫ్యూషన్ ఎక్స్ఎల్ఐఎఫ్. నెక్స్ట్ త్రూ దిస్ వే ఆబ్లిక్ ఓఎల్ఐఎఫ్ ఆబ్లిక్ lateral interbody fusion. Okay, and next one through this way, this side. Okay, transverse foraminal interbody fusion TLIF. Which one will that is? Huh? That place again. అర్థం కాల. ఆ ప్లేస్ మళ్ళీ చూపించండి. This one, this way. ఓకే. transforaminal lumbar interbody fusion. Okay, ALIF, PLIF, TLIF, XLIF, DLIF, OLIF. సో బేసికల్లీ మనకి ఇట్లా డైరెక్ట్ టర్మినాలజీస్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ ద రీజన్ ఐ సెడ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు okay, so now what we do is like so done with the terminologies as well. Okay, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి రాసుకోండి. ఓకే, సో విల్ గో విత్ ALIF. ఇన్వాల్వ్స్ అన్ ఇన్సిషన్ ఇన్ ది అబ్డామినల్ టు యాక్సెస్ ద స్పైన్. డైరెక్ట్, వెరీ సింపుల్ కదా. ఫస్ట్ మీరు ఏం చెప్పాను, ALIF అంటే ఇట్లా లైక్ పైనుంచి కదా. ఇది ఎట్లా వస్తుంది, ఈ స్ట్రక్చర్ ఏంటి, ఫ్రంట్ ఆఫ్ ద బాడీలోనే కదా ఈ స్ట్రక్చర్ ఉండేది. మళ్ళీ చూపించాలి అది కూడా, ఇదిగో ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ALIF చేయాలి అని అంటే ఇక్కడ ఇన్సిషన్ చేసి ఇట్లా అప్రోచ్ అవుతారు. ఓకేనా, యాంటీరియర్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్. ఓకే, ALIF కి ఇండికేషన్ రాసుకోండి, ఇన్వాల్వ్స్ అన్ ఇన్సిషన్ ఇన్ ది అబ్డామిన్ టు యాక్సెస్ ద స్పైన్. PLIF అంటే త్రూ దిస్, ఇక్కడ ఈ ఇన్సిషన్. ఓకే, దీని పక్కన performed from the back, accessing the spine through the middle of the lower back. Middle of the lower back అంటే whatever I showed you. And the next one TLIF ఎట్ సైడ్ నుంచి ఇక్కడ. ఓకే, సిమిలర్ టు PLIF. ఓకే, posterior lumbar interbody fusion ఇంచుమించు అంతే, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ సిమిలర్ టు ఇంటర్బాడీ. తింటాను సిమిలర్ టు PLIF but involves a more lateral approach through the bony openings. Lateral అంటే ఇట్లా సైడ్ నుంచి. ఓకేనా, more lateral approach through the bony openings. ఓకే, అంటే ఇక్కడ ఏముంటుంది యాక్చువల్లీ ఈ మిడ్లో, త్రూ ద ఫొరామినా. ఓకేనా, ఆల్రెడీ నేను ఇందాక ఒక స్ట్రక్చర్ చూపించాను కదా ఫొరామినా ఎక్కడ ఉంటుందని చెప్పేసి. ఏది ఎగ్జాక్ట్గా ఎవడని చూపించాను, ఇది రా ఫొరామినా, వర్టిబ్రల్ ఫొరామినా. ఓకే, త్రూ ద ఫొరామినా అనమాట.
సైడ్ నుంచి ఇట్లా. ఓకే, బిట్వీన్ ది స్పైనల్ సెగ్మెంట్స్. తర్వాత త్రూ ద బోనీ ఓపెనింగ్స్ బిట్వీన్ ద స్పైనల్ సెగ్మెంట్స్. నెక్స్ట్ వన్ XLIF ఆర్ LLIF అని కూడా అంటాం. ఓకేనా, ఐదర్ XLIF ఇక్కడ ఇందాక రాసుకున్నారు కదా, దిస్ వన్ XLIF ఆర్ LLIF. lateral lumbar interbody fusion, extreme lumbar interbody fusion. Okay, the spine is very simple. ఇప్పుడు యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్, పాస్టీరియర్ అంటే డౌన్ సైడ్, అంటే ఐ మీన్ బ్యాక్ సైడ్. మరి లాటరల్ అంటే ఎలాగా మీరే చెప్పండి. ద పిక్చర్ని బట్టి చెప్పేసేయండి ఎలాగనేది. మిడిల్లోకి వస్తుంది కదా, దీన్ని ఏమని చెప్పాను నేను? ఎలా అంటే ఇప్పుడు దాన్ని ఏ అప్రోచ్ అనొచ్చు మనం? అంటే అప్రోచ్ సంగతి వదిలేసండి, అంటే పాస్టీరియర్ యాంటీరియర్ అట్లా వదిలేసండి. జనరల్ గా చెప్పాలంటే ఇది ఫ్రంట్ అని చెప్తాం, ఇది బ్యాక్ అని చెప్తాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇట్లాగా ఇక్కడ మిడ్ నుంచి దీని నుంచి ఇట్లా నేను అప్రోచ్ అవుతున్నాను, ఇక్కడ ఇలా సైడ్ నుంచి. దీన్ని ఏమంటాం? సైడ్ ఆఫ్ ద బాడీ రా, లాటరల్ సైడ్, సైడ్స్ నుంచి. ఓకేనా, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి. ఎట్లా అని అంటే త్రూ ద రిబ్స్ అన్నమాట. ఓకేనా, ద స్పైన్ ఈస్ అప్రోచ్డ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద బాడీ. ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వేసుకుంటే సైడ్ నుంచి ఇన్సిషన్ చేస్తారు. ఓకేనా, సైడ్ నుంచి ఇన్సిషన్ చేసి దే విల్ అప్రోచ్ త్రూ ది రిబ్స్ అండ్ ద హిప్ అన్నమాట. డౌన్ అనుకో, ఒకవేళ ఆల్మోస్ట్ ఇక్కడ లంబార్ రీజన్ దగ్గర ఉందనుకో, ఓకేనా, ఇట్లా త్రూ హిప్ ద్వారా రీచ్ అవుతారు. లంబార్ ఇక్కడ చూడండి, L5 ఎక్కడుంది? హిప్ దగ్గర ఉంది, అవునా? ఇఫ్ దే వాంటెడ్ టు రీచ్ అప్, ఇక్కడ రిబ్ దగ్గర రీచ్ అవుతారు. L1 L2 రీచ్ అవ్వాలంటే ఆబ్వియస్ గా రిబ్బన్ దాటి వెళ్ళాలి, లైక్ దట్. అర్థమైందా? వెరీ సింపుల్. ఈ సైడ్ ఇన్సిషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కెలిటన్ ఇట్లా తీసుకుంటే మనం బాడీని ఈ సైడ్ ఇన్సిషన్స్ చేస్తున్నారు. అండర్స్టూడ్ ఎవ్రీవన్? నెక్స్ట్ వన్ OLIF తీసుకుందాం. OLIF ఆల్రెడీ ఇందాక రాసుకున్నారు కదా, త్రూ దిస్ ఆబ్లిక్ అన్నమాట. ఓకేనా, యాక్సెస్డ్ ఫ్రమ్ ద సైడ్ బట్ విత్ మోర్ డైరెక్ట్ పాత్ దాన్ LLIF. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? LLIF లో కంప్లీట్ గా సైడ్ ఓపెన్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ అలా ఇలా ఈ సైడ్ నుంచి కాకుండా, అటు సైడ్ ఇటు సైడ్ నుంచి కాకుండా, త్రూ మరీ డైరెక్ట్ కాకుండా మరీ సైడ్ కాకుండా ఈ రెండిట్లకి మధ్యలో నుంచి అన్నమాట. దాన్ని ఏమంటామంటే యాక్సెస్డ్ ఫ్రమ్ ద సైడ్, కొంచెం సైడే బట్ మోర్ డైరెక్ట్ పాత్ దాన్ ద LLIF. మరీ సైడ్ నుంచి చేయట్లేదు కదా, సైడ్ ఇప్పుడు ఇది సైడ్ నుంచి చేసుకుంటే, ఇది ఫ్రంట్ నుంచి చేసుకుంటే, ఈ మధ్యలో చేస్తున్నారు ఇప్పుడు ఇన్సిషన్ అనేది. ఓకే, దట్స్ ద రీజన్ యాక్సెస్డ్ ఫ్రమ్ ద సైడ్ బట్ విత్ ద మోర్ డైరెక్ట్ పాత్ దాన్ ద LLIF బిట్వీన్ ద హిప్ అండ్ ద రిబ్. సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు హిప్ ఇది రిబ్ తీసుకున్నాం అనుకో, ఈ మధ్యలో పార్ట్లో నుంచి. ఓకే, ఓకే, హోప్ ఎవ్రీవన్ ఈస్ కవర్డ్ అప్, రైట్? PLIF చెప్పాను, TLIF చెప్పాను, ALIF, XLIF, OLIF. ఓకే, ACDF యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూషన్, ఇది కూడా ఉంది. ఓకే, డైరెక్ట్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్ ఆల్రెడీ మనం, అది సింపుల్ అబ్బా. డైరెక్ట్ లాటరల్ ఇంటర్బాడీ ఫ్యూషన్ చూసాం కదా, సో దాట్ ఈస్ నథింగ్ బట్, దాని పెద్ద డిస్కషన్ చేసుకోవడానికి ఏమీ లేదు. ACDF రాసుకోండి, యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టమీ అండ్ ఫ్యూషన్, ACDF. Incision is made from for the neck cervical spine అన్నమాట. This is basically for the cervical spine. Okay, this procedure involves, okay, ఇక్కడ this procedure involves an incision from the front side of the neck. ఇక్కడ నుంచి యాంటీరియర్ అంటేనే ఫ్రంట్ కదరా, సో ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా ఇన్సిషన్ చేసి, దిస్ ఇస్ బేసికలీ పర్ఫార్మ్డ్ ఫర్ ద సర్వికల్ స్పైన్ అండ్ ద ఇన్సిషన్ ఇస్ మేడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద నెక్. Anterior approach, anterior column, very simple. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా ఇప్పటి వరకు మొత్తం ద టర్మినాలజీస్ అన్ని కూడా? సో మనం టుగెదర్ వీటన్నిటిని కలిపి అప్లై చేద్దాం అనమాట ఇప్పుడు. ఓకేనా, కలిసి వీటన్నిటిని చూసి ఇంకా అడిషనల్ పాయింట్స్ నేను కవర్ చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో వీటిలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకేనా, వీడు ఇంకా కొంచెం దెప్తగా ఇస్తాడు కదా. an anterior body fusion device must ఒకసారి సారీ మర్చిపోయాను,
గ్రాఫ్స్ రాసుకోండి. ఫ్యూషన్ డివైజెస్. కేజ్, పీక్, interbody device, interbody graft, autologous tissue, autologous bone graft, non-autologous bone graft from the bone bank. They'll mention like this only, okay? All these are like the materials that is being used in the fusion. That means to fuse the joint, no, they have to use the autologous tissue or non-autologous tissue. Autologous tissue అంటే ఏంటి? ఫ్రమ్ ద సేమ్ బాడీ అన్నమాట. ఎలాగ ఫ్రమ్ ద సేమ్ బాడీ అంటే ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫ్యూషన్ చేయడానికి ఇక్కడ ఎక్సైజ్ చేసి తీస్తున్నారో, ఓకేనా, ఫ్రమ్ దట్ దాన్ని ఈ మెటీరియల్ని ఎక్సైజ్ చేసి త్రూ దట్ వాళ్ళు దాన్ని మిక్స్ చేస్తారనమాట. ఓకే, ఈ చిన్న ముక్క ఇప్పుడు ఫ్యూజ్ చేయడానికి తీసారు కదా, ఇప్పుడు ఈ చిన్న ముక్కను ఏం చేస్తారు అని అంటే దే విల్ బి మిక్సింగ్ అప్ విత్, ఎట్లా మిక్స్ చేస్తారు అని అంటే వేరే బోన్ మెటీరియల్తో మిక్స్ చేయాలి. ఆటోలాగస్ నాన్ ఆటోలాగస్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆటోలాగస్ తీసుకున్నట్టయితే దాన్ని ఎలా చేస్తారు? ఫ్రమ్ ద పెల్విక్ రీజన్, ఇక్కడ నుంచి ఒక ఇన్సిషన్ ఇక్కడ నుంచే తీసుకుంటారు మెజారిటీ ఆఫ్ ద టైం. ఇన్సిషన్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చిన్న బోన్ తీసుకొని దాన్ని వేరే మెటీరియల్స్తో మిక్సప్ చేసి ఇక్కడ ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇన్సిషన్ లో ఆటోలోగస్ టిష్యూ తీసుకుంటున్నారు అనుకో, బోన్ ని మనం సపరేట్ గా కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఇన్సిషన్ చేశారు, ఫర్ సపోజ్ ఇన్సిషన్ ఈజ్ ఆన్ ద థొరాసిక్ రీజన్, ఓకేనా, అండ్ దే హ్యావ్ టేకెన్ ద ఆటోలోగస్ టిష్యూ ఫ్రమ్ ద పెల్విక్ రీజన్, సపరేట్ ఇన్సిషన్ ఈస్ మేడ్, దీనికోసం సపరేట్ ఇన్సిషన్ చేశారు. అప్పుడు యూ హ్యావ్ టు రిపోర్ట్ ది గ్రాఫ్ట్ ఎక్సిషన్, అంటే గ్రాఫ్ట్ గ్రాఫ్ట్ ప్రిపరేషన్ కి సపరేట్ కోడ్ కూడా కోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఒకే ఇన్సిషన్ లో ఉన్నప్పుడు సేమ్ ఇన్సిషన్ లో అక్కడి నుంచే తీసేసుకుంటున్నాడు అనుకోండి, దెన్ నో నీడ్ టు డూ ఎనీథింగ్, సపరేట్ ఇన్సిషన్ ఏం చేయట్లేదు కాబట్టి. లైక్ యాజ్ మీరు సిఏబీజీలో ఎట్లా అయితే గ్రాఫ్ట్ ఎక్సిషన్ సపరేట్ గా కోడ్ చేస్తారో, ఇక్కడ కూడా ఇఫ్ దెర్ ఈస్ అ సపరేట్ ఇన్సిషన్, ఓకేనా, అక్కడ కూడా ఎలాగా అక్కడున్న ఏమంటారు మమరీ ఆర్టరీని యూజ్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఆనోస్టోమోసిస్ అని కోడ్ చేస్తాం కదా, సపరేట్ గా ఏం కోడ్ చేయలేదు కదా మనం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా దీన్ని అట్లానే కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? సేమ్ లోకల్ బోన్ ని సేమ్ ఇన్సిషన్ సైట్ నుంచి కోడ్ చేస్తుంటే ఓకే. ఇఫ్ ద లోకల్ బోన్ గ్రాఫ్ట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ ద సపరేట్ ఇన్సిషన్, దెన్ యూ హ్యావ్ టు కోడ్ ఇట్ అప్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్, అట్ నాన్ ఆటోలాగస్ ఇట్స్ వెరీ సింపుల్, ఫ్రమ్ ద డిఫరెంట్ ఇండివిజువల్, వేరే వాళ్ళ దగ్గర నుంచి బోన్ గ్రాఫ్ట్ తీసుకుని వీళ్ళకి ఫ్యూజ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట, ఫ్యూషన్ మెటీరియల్ యూజ్ చేస్తారు. వేరే సమ్టైమ్స్ దట్ మే బి అ కడావర్, సమ్టైమ్స్ దట్ మే బి అ లైవ్ పర్సన్ హూ ఈస్ గివింగ్ యాజ్ అ డోనర్. ఓకే, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకే, 1 second. తర్వాత సో ఇప్పుడు ఆటోలాగస్ ఓకే, నాన్ ఆటోలాగస్ కూడా ఓకే, ఈ రెండిట్లో ఏ గ్రాఫ్స్ పెట్టినా కూడా ఓకేనా మీకు పెద్దగా డిఆర్జీని ఇంపాక్ట్ చేయదు. ఓకే, దెన్ కమ్స్ ఫర్ ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్. ఓకే, హైరార్కీస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆటోలాగస్ ఇస్ ద వన్. ఆటోలాగస్ కన్నా ఎక్కువ ఏంటి? ఆటోలాగస్, నాన్ ఆటోలాగస్, విచ్ ఇస్ మోర్ అని అంటే ద మిక్చర్ ఆఫ్ బోత్ ఆటోలాగస్ అండ్ నాన్ ఆటోలాగస్ అంటే we have to take the autologous. ఓకేనా? నాన్ ఆటోలాగస్ అంటే ఫ్రమ్ ద డిఫరెంట్ ఇండివిజువల్, ఓకే, అండ్ ఫ్రమ్ ద కెడావర్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో హైరార్కీ రాసుకోండి. నాన్ ఆటోలాగస్ అనేది ఫస్ట్ కాలం లోకి వస్తుంది. నాన్ ఆటోలాగస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆటోలాగస్. ఆటోలాగస్ కన్నా ఎక్కువ ఎవరు? ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్. ఆ ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్ లోనే బీక్, కేజ్, పీక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? నేను చెప్పినవన్నీ కూడా. ఓకే, సో వాళ్ళు బీక్ పెట్టి చేసిన ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్, కేస్ పెట్టి చేసిన పీక్, ఓకే, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఓన్లీ మీరు ఎప్పుడైనా సరే ఫ్యూజన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే విల్ మెన్షన్ మిక్చర్ ఆఫ్ బోత్ ఆటోలాగస్ అండ్ నాన్ ఆటోలాగస్ అంటారు. అప్పుడు మీరు ఏం తీసుకోవాలి? యూ హ్యావ్ టు టేక్ ది ఆటోలాగస్ టిష్యూ తీసుకోవాలి మీ క్వాలిఫైయర్ లో. ఓకేనా? నాట్ ది నాన్ ఆటోలాగస్. An anterior fusion device must contain bone graft material or other material
like bone graft material in order to immobilize and join the vertebrae. Okay, exception is cortical bone dowels and interbody fusion spaces that are composed of bone. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇంత పెద్ద టెర్మినాలజీలా కనిపిస్తుంది కానీ ఓకేనా. టు బి మైక్ ఏంటి అని అంటే ఇందాక చెప్పినట్టే యాంటీరియర్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్ అంటే ఏంటి అని అంటే బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్తో పాటు అదర్ మెటీరియల్స్ అంటే ఏంటి, గ్రాఫ్ట్ మెటీరియల్, బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ ఎట్లా దాన్ని మిక్సప్ చేస్తారు. ఓకే, ఇట్ కంటైన్స్ ఆఫ్ ఆల్. ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్ బేసికల్లీ ఏంటి అని అంటే మిక్సప్ ఆఫ్ ఆల్ అన్నమాట. ఓకే, బోన్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో. ఓకే, అట్ ద సేమ్ టైం ఓకే ఏదైనా అదర్ మెటీరియల్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ టైటానియం కానీ ఓకేనా, ఆరల్స్ ఏదన్నా సింథటిక్ మెటీరియల్ని యూజ్ చేసి ఫ్యూజ్ చేస్తారు. ఓకేనా, అంటే మెటీరియల్ని అట్లా తయారు చేస్తారనమాట. దట్ ఈస్ ద రీజన్ వి సే ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్ అంటాం. ఓకేనా, సో అలాంగ్ విత్ ది anterior I mean autologous or non-autologous tissue, they will mix up with the extra material anamata, other material. Okay, next, what is tax? That means implants with bone graft is considered as okay interbody fusion device. అంటే ఫర్ సపోజ్ ఏదైనా యాజ్ ఐ టోల్డ్ యూ నౌ ఓకే, ఇందాక చెప్పినట్టు వాళ్ళు మిక్సప్ చేసి చెప్తున్నారు అని అనుకో, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ కన్సిడర్ దట్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్. రెండు మిక్సప్ చేసి చేస్తున్నప్పుడు ఓకే. స్పైనల్ ఫ్యూషన్ వితౌట్ యూజ్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్. ఓకే, ఒకవేళ స్పైనల్ ఫ్యూషన్ చెప్తున్నాడు కానీ బోన్ గ్రాఫ్ట్ చేయట్లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ మెన్షన్ చేయడానికి స్పైనల్ ఫ్యూషన్ అని మెన్షన్ చేస్తున్నాడు రా. ఓకేనా, కానీ అక్కడ స్క్రూస్ ప్లేట్స్ పెడుతున్నాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వన్ సినారియో వచ్చేసి స్పైనల్ ఫ్రాక్చర్ ఉంది అక్కడ, ఆ స్పైనల్ ఫ్రాక్చర్ని లైక్ ఇట్లా పిన్నింగ్స్ స్క్రూస్ ఓకేనా ఫ్రాక్చర్ని అలైన్ చేస్తున్నాడు. సెకండ్ థింగ్ వచ్చేసి సమ్ అదర్ ఏదో స్టినోసిస్ సంథింగ్ ఏదో ఉంది. ఓకేనా, ఎక్సర్సైజ్ అయితే ఏమీ చేయలేదు, ఇనిషియల్ లెవెల్ ఆఫ్ లో ఉంది అది యాక్చువల్లీ. సో దీన్ని ఏం చేశారు అని అంటే లైక్ సమ్ మైలోపతి ఆర్ రాడిక్లోపతి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది ఫ్యూషన్కి వెళ్ళకుండా వీళ్ళు స్పిన్నింగ్స్ స్క్రూస్ చేశారు. అప్పుడు ఇది ఆల్రెడీ మీకు అయిపోయింది, ఎవరు చెప్పకపోయినా నేను క్లాస్ చెప్పను. ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద ప్రొసీజర్ అని బట్టి నాకు చెప్పాలి ఆన్సర్. రాహుల్ సెకండ్ లైన్ చెప్పు. అక్కడ ఓన్లీ స్క్రూస్, అది ఫ్రాక్చర్ ఏం కాదు ఓకేనా, జస్ట్ నార్మల్గా సమ్ అదర్ కండిషన్ ఉంది, స్క్రూస్ ప్లేట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాడు. వాట్ వుడ్ బి ది రూట్ ఆపరేషన్ హియర్? ఇక్కడ ఇంటెంట్ ఆఫ్ ద రూట్ ఆపరేషన్ ఏంటి? జస్ట్ ఏం చేస్తున్నారు? ట్రై చేయి గైస్, ఇలా చేస్తేనే మీకు వచ్చినట్టు. ఆల్రెడీ నేను మీకు చెప్పిందే ఇది, జస్ట్ ట్రై టు అప్లై ఇట్. ఏం వస్తుంది రూట్ ఆపరేషన్ అని మీరు ట్రై చేయండి. ఇట్స్ నాట్ అ ఫ్యూజన్ యాక్చువల్లీ. ఫ్యూజన్ కాకుండా ఇంకేం వస్తుంది, ఛాన్స్ ఏముంది? జయసింహ మీరు చెప్పండి. నేను ఎవరికి వినిపించట్లేదు ఏంటి వాయిస్? ఎవరు మాట్లాడట్లేదు? సైలెంట్గా ఉంటే నేనే చెప్పేసుకుంటానని చెప్పట్లేదా ఏంటి మీరు? ట్రై చేయండి రా, వెరీ సింపుల్. ఇప్పుడు ఇదే స్పైన్ తీసుకోండి రా ఓకేనా, నేను ఇన్సిషన్ చేస్తున్నాను ఓకేనా, ఇన్సిషన్ చేసి ఇక్కడ ఏదో చిన్న ఐ మీన్ లైక్ ఏం చేశాను అని అంటే టు ఇమ్మొబిలైజ్ ఇట్, నేను జస్ట్ స్క్రూస్ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను అంతే. ఐఎమ్ నాట్ ఫ్యూజింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఫ్యూషన్లోకి రాదు ఇది. ఓకే, జస్ట్ ఐఎమ్ జస్ట్ ఇన్సర్టింగ్ దిస్. ఓకే పోనీ, ఇంకా ఇంకా వేరే ఒకళ్ళు ఎవరైనా? సరే మీ మాటకే వద్దాం. సమ్వన్ జస్ట్ ఒకవేళ రీపొజిషన్ అని తను అంటున్నాడు, రీపొజిషన్ కాదు ఇంకోటి ఏదన్నా ఉందా పొందడానికి? సరే జయసింహ మీరే చెప్పండి. రీపొజిషన్
సరే, నువ్వు అన్నావు కదా, ఇప్పుడు మీ ఇద్దరే మాట్లాడాలి. మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్సర్షన్ అని చెప్పడానికి నీ థీరీ ఏంటి, అండ్ నువ్వు రీపొజిషన్ అని చెప్పడానికి నీ థీరీ ఏంటి, ఇద్దరు చెప్పండి. నాన్ బయాలజికల్ డివైస్ పెడుతున్నారు కదా బాడీ పార్ట్లే. ఓకే, జయసింహ మీరు? అర్థం కాలేదు. నేను ఇక్కడ యాక్చువల్లీ 2 సినారియోస్ అడిగాను. ఫస్ట్ సినారియో వచ్చేసి స్పైనల్ ఫ్రాక్చర్, అండ్ ద సెకండ్ సినారియో వచ్చేసి సమ్ అదర్ కండిషన్ అన్నాను. ఇఫ్ యూ మీరు ఇప్పుడు నేను ఓన్లీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ పెట్టింది ఓకే రెండిటికి అనుకుంటే, మీరు ఫస్ట్ సినారియోకి రీపొజిషన్ ఇస్తారా, సెకండ్ సినారియోకి రీపొజిషన్ ఇస్తారా? సెకండ్ సినారియోనా? ఓకే, దట్ వాజ్ అ కరెక్ట్ ఆన్సర్. నువ్వు రాహుల్ ఫస్ట్ సినారియోకి ఇన్సర్షన్ అంటున్నావా, సెకండ్ సినారియోకి ఇన్సర్షన్ అంటున్నావా? చెప్పరా, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయావు. చెప్తున్నా సినారియో. ఫ్రాక్చర్ జరిగింది, ఫ్రాక్చర్ జరిగితే అక్కడ స్క్రూస్ పిన్స్ ఇవన్నీ పెట్టారు టు అలైన్ ది బోన్ టుగెదర్. ఓకేనా, జస్ట్ ఆ బోన్ ని మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి తీసుకురావడానికి దే డిడ్ ఇట్, ఐ మీన్ స్క్రూస్ పిన్నింగ్స్ అయ్యి చేశారు. ఓకే, ఇన్ ద సెకండ్ సినారియో దెర్ ఇస్ సమ్ కండిషన్ దేర్. ఓకే, ఎక్స్వైజెడ్ కండిషన్ ఏదో ఉంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద ఫ్యూషన్ దే అండర్వెంట్ ఓన్లీ జస్ట్ స్క్రూస్ అండ్ పిన్నింగ్స్కి వెళ్ళారు అంతే. ఇప్పుడు జయసింహ ఏమంటాడంటే రీపొజిషన్ ఇస్తాము ఫస్ట్ సినారియోలో అంటున్నారు. మరి సెకండ్ సినారియో కూడా రీపొజిషన్ కాదా జయసింహ? నువ్వు చెప్పరా, ఇన్సర్షన్ ఇస్తామా? ఓకే, నువ్వు చెప్పు రాహుల్. సెకండ్ దానికి అక్క, సెకండ్ దానికి ఇన్సెషన్ కదా. ఓకే, ఇద్దరు కరెక్టే, కానీ ఏ లాజిక్ లో చెప్పారో తెలియదు, కానీ ఇద్దరు కరెక్టే. ఓకేనా, ఇట్స్ వెరీ సింపుల్ గైస్. హౌ దే అప్లైడ్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో, లైక్ ఈవెన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ కూడా కరెక్టే. ఓకేనా, ఎలా అప్లై చేశారు అనేది. సో యాజ్ జయసింహ టోల్డ్, నేను ఫస్ట్ సినారియో ఫ్రాక్చర్ కోసం అక్కడ స్క్రూస్ పిన్నింగ్స్ చేసి ఫ్రాక్చర్ని, అంటే అక్కడ జరిగిన బోనీ పార్టికల్ ఏదైతే సైడ్ అయ్యిందో దాన్ని అలైన్ చేస్తున్నారు. ఓకే, ఐ మీన్ అక్కడ ఏంటి రూట్ ఆపరేషన్, రీపొజిషన్ డెఫినేషన్ ఏంటి చెప్పండి జయసింహ. డెఫినేషన్ ఆఫ్ రీపొజిషన్ ఎవరో ఒకరు చెప్పండి, పోను మీరు చెప్పండి. ఓకే ఫైన్, చెప్పండి. సో ఇప్పుడు కదిలిన బోన్ ని, ఆర్ దే నాట్ మూవింగ్ ఇట్ ఇన్ టు ద రీపొజిషన్ by using the screws and plates? Is it not meeting the definition of reposition? మీకు అప్పుడే చెప్పా, అన్ని ఫ్రాక్చర్స్ కూడా రిడక్షన్ మెథడ్స్ అంటే ఏంటి, వాటిని మళ్ళీ టు టేకింగ్ ఇట్ టు ద నార్మల్ పొజిషన్. అన్ని ఫ్రాక్చర్స్ కూడా రీపొజిషన్లోకే వస్తాయి. డిపెండ్స్ ఆన్ వాళ్ళు సర్జరీ ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్టర్నల్ ఫిక్సేషనా, ఇంటర్నల్ ఫిక్సేషనా, ఓకేనా, లేకపోతే ఓపెన్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషనా, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫిక్సేషనా, ఓకేనా, నార్మల్ వితౌట్ ఇన్సిషన్ ఫిక్సేషనా, అది ఏంటనేది సర్జరీ ఎట్లా చేశాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి పిన్నింగ్స్ చేస్తున్నారు అనుకోండి, ఓకేనా, దెన్ ఇట్స్ లైక్ ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్. ఓకేనా, బయట నుంచే అంటే సైటే ఓపెన్ చేయకుండా, స్పైన్ సైటే ఓపెన్ చేయకుండా బయట నుంచే పిన్నింగ్స్ అవి పెడుతున్నాడు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ క్లోజ్డ్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్. ఓకేనా, ఓపెన్ రిడక్షన్, క్లోజ్డ్ రిడక్షన్. ఓకేనా, మనం కళ్ళతో చూస్తే దాన్ని ఓపెన్ రిడక్షన్ అంటాం, బయట నుంచి చేస్తే క్లోజ్ రిడక్షన్ అంటాం. ఐ ఆల్రెడీ షోడ్ యూ లాస్ట్ టైం, అన్ని పిక్చర్స్ చూపించా కదా. సో యాజ్ దే టోల్, బోన్ ని రిడక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ గో ఫర్ ది రీపొజిషన్. ఓకేనా, అండ్ అట్ ద సేమ్ టైం
ఇప్పుడు తినే చెప్పినట్టు ఏంటి అని అంటే, రాహుల్ చెప్పినట్టు నాన్ బయోలాజికల్ మెటీరియల్ని ఇన్సర్ట్ చేస్తున్నారు కదా. సో వీ హ్యావ్ టు గో విత్ ఇన్సర్షన్. అంటే ఇన్సర్షన్ రూట్ ఆపరేషన్ ఏంటి రాహుల్ చెప్పు. జస్ట్ నార్మల్ డెఫినేషన్ ఇన్సర్షన్కి. ఆల్వేస్ ఇన్వాల్వ్స్ డివైజెస్. డెఫినేషన్ చెప్పు. పుట్టింగ్ పుట్టింగ్ ఇన్ నాన్ బయోలాజికల్ డివైస్ ఇన్ ఆర్ ఆన్ ఏ బాడీ పార్ట్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈజ్ ఇట్ నాట్ మీటింగ్ ద, ఈ ఒక్క లైన్ సరిపోద్ది. ఎప్పుడైనా ఎవడైనా అడిగినప్పుడు మనం డెఫినేషన్ చెప్పాలంటే నేను చెప్పిన 4-5 లైన్లో చెప్పక్కర్లా. మనం మెయిన్ ఎజెండా పుట్టింగ్ ఇన్ డివైస్, నాన్ బయోలాజికల్ డివైస్ ఇన్ టు అ బాడీ పార్ట్ ఆర్ ఆన్ టు అ బాడీ పార్ట్, రైట్. ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ సినారియోలో ఈజ్ ఇట్ నాట్ మీటింగ్ ద క్రైటీరియా ఆఫ్ దిస్ వన్. రాహుల్, ఈజ్ ఇట్ నాట్ మీటింగ్ ద క్రైటీరియా ఆఫ్ ఇన్సర్షన్? నువ్వు చెప్పిన దాంట్లో అక్కడ ఏమన్నా మనం ఫ్రాక్చర్ రిడక్షన్ చేస్తున్నామా? లేదు. ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ డూయింగ్ ఫ్రాక్చర్ రిడక్షన్, ఫర్ దాట్ వీఆర్ ప్లేసింగ్ దిస్ పిన్స్ మీన్స్ అప్పుడు అది రీపొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది దిస్ ఇస్ నాట్ ఫర్ ద రీపొజిషన్, యాక్చువల్లీ దిస్ ఇస్ ఫర్ ది ఇన్సర్షన్. ఓకే, జస్ట్ పుట్టింగ్ అ డివైస్ అంతే. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ఇన్ ఫ్యూషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఫ్యూషన్తో పాటు ఆరిఫ్ చేయడం అనేది ఇట్స్ అ రేర్ కండిషన్, ఓకేనా. సో ఒకవేళ అక్కడ బోనీ అంటే లైక్ ప్రాస్థెటిక్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయి, ఇఫ్ దే వాంటెడ్ టు పర్ఫామ్ అనుకుంటే, యాక్చువల్లీ ఫ్యూషన్ విత్ ఆరిఫ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ సినారియో అనమాట, ఓకేనా. బేసికల్గా స్క్రూస్ ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ ద ప్రొసెసెస్ అయిపోతాయి సమ్ టైమ్స్, ఓకే. బట్ ఫ్యూషన్ విత్ ఆరిఫ్ అనేది ఐ విల్ షో యూ. చుమ్మక్కు చుమ్మక్కు చుమ్మ 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 చుమ్మ. ఆ తర్వాత చూపిస్తాను. ఈలోపు మనం ఇంకో పాయింట్స్కి వెళ్దాం, చాలా లేట్ అయిపోతుంది. ఫ్యూషన్ అంత టైం పట్టేస్తుంది. డీకంప్రెసివ్ లామినెక్టమీ వాస్ పర్ఫార్మర్ టు ట్రీట్ సపరేట్లీ. సో అడిషనల్ ప్రొసీజర్స్ ఇన్ ఫ్యూషన్ రాసుకోండి ఇప్పుడు. అడిషనల్ ప్రొసీజర్స్ ఇన్ ఫ్యూషన్. లామినెక్టమీ, డిస్కెక్టమీ. ఓకే, రిమెంబర్ డిస్కెక్టమీ ఏంటి అని అంటే టు రీచ్ ద ప్రొసీజర్ సైట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్, ఓకే. దట్ అప్పుడు మనం లైక్ నో నీడ్ టు కోడ్ దెమ్ అనమాట, ఓకే. టు నాట్ టు రీచ్ ద ప్రొసీజర్ సైట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ సమ్ డిస్క్ ప్రాబ్లమ్ ఉంది, ఓకేనా. అండ్ సమ్ అదర్ డిసీజ్ ఉంది. సో దాని గురించి వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే, ఇంటెంట్ ఉంది అని అంటే, దెన్ యూ కెన్ కోడ్ దెమ్ అడిషనల్లీ, ఓకేనా. That is what. See, decompressive laminectomy was performed to treat a separate condition, documented diagnosis of lumbar spinal stenosis. Okay, laminectomy ఎందుకు చేస్తాము? ఏదైనా వేరే కండిషన్ కోసం. ఫర్ సపోజ్ అక్కడ స్పైనల్ నర్వ్ని కార్డ్ని ఏమైనా రిలీజ్ చేయడం కోసం అక్కడ లామినెక్టమీ పర్ఫామ్ చేస్తున్నాం అనుకో, దట్ కమ్స్ యాజ్ డికంప్రెషన్ యాక్చువల్గా, అవునా. అది వేరేగా వస్తుంది, ఎక్సిషన్ రాదు, ఓకేనా. సో ఒక డిస్టింక్ట్ ఆపరేటివ్ ఆబ్జెక్ట్ ఉంది అని అనుకుంటే, సపరేట్గా ఉంది అని అనుకుంటే యూ హ్యావ్ టు కోడ్ ఇట్. ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు కోడ్ ది డికంప్రెసివ్ లామినెక్టమీ, ఓకేనా. అంటే అక్కడ మైలోపతి, రాడికులోపతి టు రిలీవ్ ద పెయిన్, ఓకేనా. దానికోసం చేస్తున్నారు అని అనుకుంటే కోడ్ చేయండి. కానీ యాజ్ అన్ అప్రోచ్ ఫ్యూజన్ చేయడానికి డిస్క్ రిమూవ్ చేయాలి అని అంటే అవసరం లేదు. ఇన్ యువర్ ఆపరేటివ్ ఎపిసోడ్ స్టీనోసిస్తో పాటు లైక్ అంటే ఏమంటారంటే ఇందాక చెప్పినట్టు, ఓకే, రాడికులోపతి, మైలోపతి, డిస్క్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా టు రిలీవ్ దెమ్ ఫ్రమ్ టు ఫ్రీ దట్ బాడీ పార్ట్ మనం లామినెక్టమీ పర్ఫామ్ చేయాల్సిందే, ఓకే. అప్పుడు అది డిస్టింక్టివ్ ప్రొసీజర్, ఐ మీన్ సపరేట్ ప్రొసీజర్ అవుతుంది, డిస్టింక్ట్ ప్రొసీజర్, ఓకే. లేదు అని అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఇట్స్ ఫ్యూజన్లో ఇంక్లూజివ్ అయిపోద్ది, ఓకే. సో అడిషనల్ ప్రొసీజర్స్ ఇన్ ద ఫ్యూషన్ నోటెడ్ డౌన్ గైస్. డిస్కెక్టమీ కోడ్ చేస్తాం, okay. Some coming to the laminectomy, as I told you, when distinct procedure is there,
You have to code it. If not, it is inclusive of the processor. Okay. And neuro monitoring, nerve monitoring. Neuro monitoring or measurement or nerve monitoring. Okay. ఆ తర్వాత బిఎన్పి. ఓకేనా? చికెన్. ఓకే. బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్ అంటాం, బిఎంపి. ఓకే, నాట్ బిఎన్పి కాదు, బిఎంపి మంకీ. Okay, basically they will insert this bone morphogenic protein to for the growth, to promote the growth of the bone. Okay na, bone growth and fusion, I mean దీని కోసం స్టిమ్యులేట్ చేయడం కోసం they will be inserting this bone morphogenic proteins అన్నమాట. These are basically a growth fact, having a growth factors అన్నమాట, which stimulates bone formation and bone healing as well. ఓకేనా, డిజనరేట్ అయినప్పుడు హీల్ చేయడానికి, ఓకేనా, టు స్టిమ్యులేట్ ద గ్రోత్. ఓకే, దానికి యూజ్ అవుతుంది. ఏఏపిసి. ఏ సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఇఫ్ ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్ ఇస్ ఇన్సర్టెడ్ యాంటీరియర్ కాలమ్ ఫ్యూషన్ అని చెప్పేసి, ఇందాక ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్ పెడుతున్నాడు, కేస్ పెడుతున్నాడు అని అంటే ఇట్స్ ఆల్వేస్ యాంటీరియర్ కాలమ్ అనే మీనింగ్. ఓకేనా? తర్వాత యాంటీరియర్ కాలమ్ ఫ్యూషన్, యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ అప్రోచ్. యాంటీరియర్ కాలమ్ ఫ్యూషన్ చేసేటప్పుడు అప్రోచ్ ఏదైనా అవ్వచ్చు, యాంటీరియర్ అవ్వచ్చు, పోస్టీరియర్ అవ్వచ్చు. ఓకేనా? పోస్టీరియర్ కాలమ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్యూషన్ చేస్తున్నాడు అని అంటే అప్రోచ్, వాట్ ఈస్ అప్రోచ్? ఏమవ్వచ్చు? కెన్ ఇట్ బి బోత్? ఇప్పుడే చెప్పాను, అప్పుడే మర్చిపోయారు ఏంటి? No, సో Rela. ఇప్పుడు It's not possible. Always posterior. ఆల్వేస్ పోస్టీరియర్. పోస్టీరియర్ కాలమ్ ఫ్యూషన్ చేస్తున్నాడు అని అంటే అప్రోచ్ ఎప్పుడు కూడా పోస్టీరియరే ఉండాలి. యాంటీరియర్ అప్రోచ్ చేసి దాంట్లో నుంచి పోస్టీరియర్ కాలమ్ చేయడానికి అవ్వదు, బికాస్ ఆఫ్ ద డిఫికల్టీ టు అప్రోచ్ ది site of the fusion. Okay, site to be fused. Okay na, because of this body parts. Okay, అందరూ గుర్తుందా లేకపోతే మర్చిపోయారా మళ్ళీ? PLIF or TLIF techniques commonly used when both anterior and posterior columns are being fused together. Okay, here comes the next point guys, that is nothing but dual fusion. 360 degrees fusion రాసుకోండి. 360 degrees fusion or dual fusion, very important one. ఓకే, సింగిల్ ఫ్యూషన్ జరిగితే ఒక డిఆర్జీ వస్తుంది, డబుల్ ఫ్యూషన్ జరిగితే ఇంకొక డిఆర్జీ వస్తుంది. డబుల్ ఫ్యూషన్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు పోస్టీరియర్ అప్రోచ్ చేశాడు, ఓకేనా, పోస్టీరియర్ అప్రోచ్లో ఇన్సిషన్ చేసి, ఓకే, పోస్టీరియర్ కాలం ఫ్యూషన్ చేసి మళ్ళీ యాంటీరియర్ కాలంలో కూడా ఫ్యూషన్ చేశాడు. ఓకే, బోత్ రెండు సైడ్స్లో కూడా ఫ్యూషన్ చేశాడు అనమాట. ఇట్ కెన్ హ్యాపెన్ రైట్. పోస్టీరియర్ అప్రోచ్లో యాంటీరియర్ కాలం ఫ్యూషన్ చేయొచ్చు, పోస్టీరియర్ కాలం ఫ్యూషన్ కూడా చేయొచ్చు, రైట్? ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇప్పుడు నేను యాంటీరియర్ అప్రోచ్ తీసుకుని అక్కడ యాంటీరియర్ ఫ్యూషన్ చేశా. ఓకే, కెన్ ఐ పర్ఫార్మ్ 360 degrees ఫ్యూషన్ నౌ? నాకు రవి, జయసింహ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఆన్సర్ చేయరు. ఇప్పుడు నేను యాంటీరియర్ అప్రోచ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీలో ఇన్సిషన్ చేశా, అబ్డామెన్లో ఇన్సిషన్ చేశా. ఓకేనా, నాకు ఫ్రంట్ సైడ్, లంబార్ ఫ్రంట్ సైడ్లో ఫ్యూషన్ చేసేసాను నేను. ఓకే, కెన్ ఐ పర్ఫార్మ్ ద ఫ్యూషన్ 360 degrees ఫ్యూషన్ ఆన్ ద బ్యాక్ సైడ్ యాజ్ వెల్?
పోస్టీరియర్ కాలంలో కూడా ఇప్పుడు నేను ఫ్యూషన్ చేయొచ్చా చేయకూడదా? చెప్పాలి. శేషు, సయ్యద్, వికాస్, అసలు మీరు ఆన్సరే చేయట్లేదు. మిగతా వాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నారు ఈరోజు. చెప్పండి రా, లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది, నాకు కూడా 2 అవుతుంది. అసలే చికెన్. వాగుతూనే ఉన్నాను. నో లీలా, ఓకే ఇట్స్ ఫైన్. సో ఇప్పుడే కదరా మాట్లాడుకున్నాం, అన్మ్యూట్ చేసి అక్కర్లేదు అని చెప్తే అయిపోతుంది కదా. హౌ కెన్ మీ పర్ఫార్మ్ యాంటీరియర్ అప్రోచ్ ఏంటి, పోస్టీరియర్ కాలం ఎట్లా పర్ఫార్మ్ చేస్తాం? ఇట్ ఈస్ ఓకే టు పర్ఫార్మ్ ది యాంటీరియర్ కాలంలో చేయొచ్చు, బట్ వీ కెనాట్ పర్ఫార్మ్ ది పోస్టీరియర్. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి మరి. సరే నేనే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను 360 degrees పర్ఫార్మ్ చేయాలి, అప్పుడు ఏం చేయొచ్చు? చెప్పండి. ఆ అప్రోచ్ ఏదో బ్యాక్ సైడ్ చేసుకుంటే అయిపోద్ది కదా అంటావు, అది ఓకే పోనీ. అలా కాదు, ఇప్పుడు నేనేమో లంబార్లోనేమో ఫ్రంట్ సైడ్ చేయాలి కాలం, యాంటీరియర్ కాలం. థొరాసిక్లోనేమో బ్యాక్ సైడ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాను? వెరీ సింపుల్. ఫస్ట్ ఐ విల్ బి పర్ఫార్మింగ్ యాంటీరియర్ కావాలనుకుంటే యాంటీరియర్ పర్ఫార్మ్ చేసేసుకుని, దెన్ ఐ విల్ బి టర్నింగ్ బ్యాక్ ద పేషెంట్. ఓకే, లాటరల్ సైడ్కి మూవ్ చేసుకునో లేకపోతే బ్యాక్ సైడ్కి కంప్లీట్గా మూవ్ చేసుకునో ఐ విల్ బి పర్ఫార్మింగ్ ఆన్ ద బ్యాక్ సైడ్. ఓకే, 360 degrees ఫ్యూషన్ కోట్ చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ మిస్ దిస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోనా ఇంపాక్ట్ యువర్ డిఆర్జీ. ఓకే, both the anterior columns and posterior columns are fused together. Okay, posterior lumbar interbody fusion, transverse lateral lumbar interbody fusion. ఇప్పుడు వెరీ సింపుల్ అబ్బా, ఈ రెండిట్లకే ఎందుకు పాసిబుల్ అవుద్ది? ఇన్సిషన్ ఇస్ మేడ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ PLIF కి, ఇక్కడ కదా డైరెక్ట్ ఇన్సిషన్ చేస్తాడు, అప్పుడు ఇక్కడ కూడా కాలం ఫ్యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా కాలం ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఓకే, posterior approach anterior column, posterior approach posterior column, fusion is performed on the both sides. ఓకే, 2 కోడ్స్ వస్తాయి, బట్ స్టిల్ యూ విల్ బి హ్యావింగ్ ద డ్యూయల్ ఫ్యూషన్ అనమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే ట్రాన్స్వర్స్ లాటరల్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్, ఇప్పుడు ఇది డైరెక్ట్ కదా, ఇక్కడ నుంచి ఇట్లా సైడ్ నుంచి ఇన్సిషన్ చేసుకుంటున్నాడు, ఇక్కడ సైడ్ ఇన్సిషన్ చేసుకుంటున్నాడు కాబట్టి ఫ్రంట్ ఫ్యూషన్ చేసుకోవచ్చు, బ్యాక్ ఫ్యూషన్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 ఇండికేషన్ ఫర్ యూ, TLIF, ఓకే, PLIF వచ్చాయి అని అంటే దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద 360 degrees ఫ్యూషన్. అది ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? Combined anterior and posterior fusions may also only have one incision from the lateral and or posterior approach. ఇదే మాట మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక లాటరల్ పోస్టీరియర్ అప్రోచ్ అంటే ఇప్పుడు ఇన్సిషన్ బ్యాక్ సైడ్ నుంచి చేశాడు అనుకో, అప్పుడు అది పోస్టీరియర్ అవుతుంది. ఓకేనా? అది ఇన్సిషన్ సైడ్ నుంచి చేశాడు అనుకో, లాటరల్ అప్రోచ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ ఈస్. కంబైన్డ్ ఇంటర్ బాడీ ఫ్యూషన్స్ ఎప్పుడు కూడా ఇన్సిషన్స్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ చేస్తాడు లేదా సైడ్ చేస్తాడు అని. Note it down. Okay, combined interbody fusions in interbody fusions, the incisions can happen from the lateral side or from the posterior approach side. Clear? Okay, next, interbody fusion device. Back, asli back ante enti, back by and Kusslich cases. ఓకేనా, బ్యాక్ బై అండ్ కుస్లిచ్ కేసెస్. తర్వాత ఇంటర్బాడీ ఫ్యూషన్ కేజ్. ఓకే, బ్యాక్ ఇందాక చెప్పాను కదా, బ్యాక్ పీక్ ఇంటర్బాడీ ఫ్యూషన్ కేస్. ఓకే, కేజ్ అని మెన్షన్ చేసిన, ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్ అని మెన్షన్ చేసిన, రైట్ ఇట్ డౌన్. ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్ అంటే యూ విల్ హ్యావ్ లైక్ ఇంటర్బాడీ ఫ్యూషన్స్. వాట్ ఈస్ ద టర్మ్స్ యూ విల్ హ్యావ్? నో, బ్యాక్ పీక్ డివైస్. ఓకే, ఇంటర్బాడీ ఫ్యూషన్ కేజ్, ఇంటర్బాడీ ఫ్యూషన్ డివైస్. ఓకే, నానోలాక్, ఇంటర్బాడీ స్పేసర్. ఓకే, నానోలాక్ అంటే నాన్ టెక్స్చర్డ్ సర్ఫేస్ ఇంటర్బాడీ ఫ్యూషన్. ఓకే, రే థ్రెడెడ్ ఫ్యూషన్ కేస్, ray threaded fusion case. All these are terminologies which indicates that interbody fusion device was happened. It's all about selecting the
డివైస్ గైస్ అంటే లైక్ ఇప్పుడు సెలెక్టింగ్ ద ఐ మీన్ మెథడ్ అంటే ఎట్లా చేశారు, నాన్ ఆటోలాగస్ యూస్ చేశారా గ్రాఫ్ట్ మెటీరియల్, ఓకే ఆటోలాగసా ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైసా? Spandana, now I just performed the fusion using case, non-autologous and autologous. Which one I have to give? Autologous. Okay. What did I tell you when I comes for hierarchy? దాంట్లోకి వెళ్ళండి, which is greater than అని చెప్పాను కదా. Someone just tell me the answer for this. మీరు కూడా చూడండి, నేను నోట్ చేసుకోమన్న దగ్గర డివైజెస్ దగ్గర ఒకటి చెప్పాను, నాన్ ఆటోలోగస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆటో, ఐ మీన్ నాన్ ఆటోలోగస్ ఈస్ లెస్సర్ దాన్ అని చెప్పాలి, సారీ. ఓకే, నాన్ ఆటోలోగస్ ఈస్ లెస్సర్ దాన్ ఆటోలోగస్, ఆటోలోగస్ ఈస్ లెస్సర్ దాన్ ఏం చెప్పా? అప్పుడు ఏది హైరార్కీ అవుతుంది? సో ఇక్కడ కనిపించే ఇంటర్ బాడీ ఫ్యూషన్ ఏదైతే ఉందో ఈ టర్మినాలజీస్ అన్ని కూడా దే ఆర్ ది హైరార్కీస్. ఓకే, ఆటోలోగస్ నాన్ ఆటోలోగస్ తో పాటు బ్యాక్, పీక్, కేజ్, ఓకేనా, స్పేసర్స్, నానోలాక్స్ ఏవి యూజ్ చేసినా కూడా దే ఆర్ ద హైరార్కీస్. ఆటోలోగస్ నాన్ ఆటోలోగస్ ఇన్క్లూజివ్ అయిపోతాయి, వాటిని కోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఒకవేళ ఆటోలోగస్ నాన్ ఆటోలోగస్ కలిపి యూజ్ చేస్తే అప్పుడేంటి స్పందన? Autologous. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీకు నాన్ ఆటోలోగస్ కంటే ఆటోలోగస్ ఎలా ఎక్కువో, ఆటోలోగస్ కంటే మిగతా ఈ ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైజెస్ అలా, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్. ఓకేనా, ఆటోలోగస్ కంటే ఇంటర్ బాడీ ఫ్యూషన్ ఈస్ గ్రేటర్. Okay. క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? ఓకే, తర్వాత ఫిక్సేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు దాని గురించి ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ. రాడ్స్, ప్లేట్స్, స్క్రూస్, ఓకే, డన్ అలాంగ్ విత్ ఫ్యూషన్. ఓకే, ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్, ఓకే, బోన్ గ్రాఫ్స్ ఈజ్ ఇన్క్లూడెడ్, ఓకే, ఇన్ ద ఫ్యూషన్. ఒక నిమిషం గైస్, డెమో మాక్ తీసుకోమని అడుగుతున్నారు. ఓకేనా, సో done along with the fusion, no, is included with the fusion, okay, and fusion root operation and no additional codes is assigned. అది మనకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈస్ టు హోల్డ్ ఇట్ ఇన్ ప్లేస్ వైల్ ద ఫ్యూషన్ హీల్స్. చేసిన ఫ్యూషన్ హీల్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా, ఓకేనా, ఈ బిట్వీన్ లో చేసిన ఫ్యూషన్ హీల్ అవ్వడం కోసం అని చెప్పి ఈ బోన్స్, ఐ మీన్ ఈ బోన్స్ లో స్క్రూస్ ఇన్సర్ట్ చేయడం కానీ, ప్లేట్స్ ఇన్సర్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళు ఫ్యూజ్ చేసిన మెటీరియల్, ఓకేనా, కదలకుండా. పేషెంట్ ఇమ్మొబైల్ చేస్తున్నాం కరెక్టే, ఒకవేళ ప్రాపర్ గా తను కొంచెం రెస్ట్ తీసుకోకుండా మూవ్ అయ్యి ఏదైనా చేశారు అని అనుకో, అప్పుడు కదిలితే వాట్ ఎవర్ ద ఫ్యూజ్డ్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. సో అందుకు అడిషనల్ గా టు సపోర్ట్ దట్ మేబీ ఈ స్క్రూస్, ప్లేట్స్ ఫిక్స్ చేస్తారు. ఓకే, తర్వాత స్పైనల్ కార్డ్ రిలీజ్ చేస్తున్నారు అని అంటే మేబీ ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ ద మైలోపతి. అదే స్పైనల్ నర్వ్ ని, రూట్ ని రిలీజ్ చేస్తున్నారు, నర్వ్ రూట్ ని అంటే ఇట్ ఈస్ ఫర్ ద రాడిక్యులోపతి. వి నో దట్. రాడిక్యులోపతి అంటే ఏంటి? టు రిలీవ్ ద పెయిన్ ఇన్ ద నర్వ్. మైలోపతి అంటే టు రిలీవ్ ద పెయిన్ ఇన్ ది కార్డ్ అనమాట. ఓకే, హియర్ కమ్స్ ద సినారియో గైస్. సరదాగా ఇది చూసి చెప్పండి, ఇప్పుడు దాకా మనం చదువుకున్నదంతా ఎంతవరకు మనకు వచ్చిందో చూద్దాం. ఓకేనా, ఏంటి? ఓకే, రికరెంట్ హెర్నియేటెడ్ న్యూక్లియస్ పోల్పోజస్, ఓకే, పోస్ట్ లామినెక్టమీ సిండ్రోమ్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, L4 to L5, L5 to S5, S1, ఓకే, బైలాటరల్ లంబార్ రాడిక్యులోపతి సివియర్. ఇవి పేషెంట్ యొక్క కండిషన్స్. ఓకే, ఇక్కడ మనం రాడిక్యులోపతి కోడ్ చేస్తాం. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐసీడీ కోడ్ చేసేటప్పుడు మీకు కాంబినేషన్ కోడ్స్ కూడా వస్తాయి. ఓకేనా, సపరేట్ గా కోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాంబినేషన్ కోడ్స్ వచ్చినప్పుడు కాంబినేషన్ కోడ్స్ కోడ్ చేసేయండి. ఓకే, లీడింగ్ చేస్తున్నప్పుడే వచ్చేస్తుంది. అందుకే గుడ్డెద్దు చేయబడ్డట్టు డైరెక్ట్ గా వెళ్ళిపోయి
ఆటో సజెస్టెడ్ కోడ్స్ ఇచ్చేయకండి. ఆటో సజెస్టెడ్ కోడ్స్ ని రీకోడ్ కొట్టాలి ఎప్పుడు కూడా. ఓకేనా? ఫర్ సపోజ్ మనకి తెలుసు కదా, లైక్ ఇప్పుడు 3M లో కోడ్ ఫైండర్ దగ్గర సర్చ్ ఆప్షన్, థమ్స్ అప్ ఆప్షన్, థమ్స్ డౌన్ ఆప్షన్, రివర్స్ బటన్ ఆప్షన్ ఉంటుంది. ఆ రివర్స్ బటన్ ఆప్షన్ నొక్కారు అనుకో, అది మళ్ళీ రీకోడ్కి వెళ్తుంది అనమాట. అప్పుడు మీరు కంటిన్యూ కొట్టి మీరే దాన్ని రీకోడ్ చేసుకోవచ్చు. ఆ రీకోడ్ చేసేటప్పుడు ఏదైనా కాంబినేషన్ కోడ్ ఉందా, ఏదైనా అడిషనల్ కోడ్ మీరు మిస్ అవుతున్నారా, అవన్నీ తెలుస్తాయి. ఎప్పుడు కూడా పీడిఎక్స్ ఇచ్చినా ఏదైనా మేజర్ కండిషన్ ఇస్తున్నప్పుడు అలా క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఓకేనా? నేను అది లైవ్ లో చూపిస్తాను రేపు పొద్దున్న ఎట్లా రీకోడ్ చేసుకోవాలి అని చెప్పి. టు అవాయిడ్ ద ఎర్రర్స్ ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ వన్, ఐ కెన్ సే. ఓకే, సో నౌ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మన సర్జికల్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ అని చెప్పేసి హెడర్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇది. ఎంత ఉంది ఏంట్రో బాబు హెడర్ ఆఫ్ ద ప్రొసీజర్ అంటే అన్ని చేస్తారు కాబట్టి. ఓకే, లామినెక్టమీస్ L4 to L5 విత్ బైలాటరల్ పార్షియల్ మీడియల్ ఫేసెక్టమీస్. ఓకే, అండ్ బైలాటరల్ foraminotis. ఓకే, L4 to L5, L5 to S1 posterior lumbar interbody fusion. ఓకే, పోస్టీరియర్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ లామినెక్టమీస్ పర్ఫామ్ చేశాడు L4 to L5. ఓకేనా? బైలాటరల్ పార్షియల్ ఫేసెక్టమీస్ పర్ఫామ్ చేశాడు. ఓకేనా? ఫొరామినోటిస్ కూడా పర్ఫామ్ చేశాడు. ఇవన్నీ టు రీచ్ ద బాడీ సైట్. ఓకే, ఇఫ్ అడిషనల్ గా ఇక్కడ మనకి రాడిక్యులోపతి ఉంది కాబట్టి కెన్ ఐ కోడ్ ఇట్ ఆర్ నాట్? నేను అప్పుడు లామినెక్టమీ కోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టు రిలీవ్ ద నర్వ్ పెయిన్ వాళ్ళు చేస్తారు కాబట్టి. అడిషనల్ గా నేను లామినెక్టమీ డికంప్రెషన్ కోడ్ చేసుకోవచ్చు, రిలీజ్ రూట్ ఆపరేషన్. ఓకే, నేనే చెప్పేశాను, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఓకే, ఇప్పుడు సపరేట్ గా రాడిక్యులోపతి కోసం లామినెక్టమీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కండిషన్ ఉంది కాబట్టి ఐ కెన్ కోడ్ ది డికంప్రెషన్. ఏ డికంప్రెషన్ కోడ్ చేస్తాం? డికంప్రెషన్ అంటే ఆబ్వియస్లీ రిలీజ్ రూట్ ఆపరేషన్ వస్తుంది, ఫ్రీయింగ్ ఆఫ్ అ బాడీ పార్ట్. ఎవరు అక్కడ బాడీ పార్ట్ ఫ్రీ అవుతున్నది చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ దోస్ త్రీ చెప్పాలి. ఎవరు అక్కడ బాడీ పార్ట్ ఫ్రీ అవుతుంది? ఉన్నారు. ఎస్, గుడ్. నర్వ్ ఇస్ గెటింగ్ ఫ్రీడ్. ఓకే, రిలీజ్ ఆఫ్ లంబార్ నర్వ్. ఓకే, ఆర్ రిలీజ్ ఆఫ్ స్పైనల్ నర్వ్, అది కోడ్ చేసుకుంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ వన్, పోస్టీరియర్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్ L5 to S1 PLIF అంట. టర్మ్ బట్టే చెప్పేసేయండి ఏమొస్తుందో అప్రోచ్, ఐ మీన్ కాలం. రవి అండ్ జయసింహ తప్ప. PLIF రా, టర్మ్ బట్టి చెప్పేసేయండి ఏమొస్తుందో. ఇన్సిషన్ ఎటు, ఫ్యూషన్ ఎటు? అది చెప్పండి రా, అన్మ్యూట్ చేసి చెప్పండి. నేర్చుకున్నది అప్లై చేయండి, అప్పుడే అర్థమవుతుంది. PLIF అంటే పాస్టీరియర్ అప్రోచ్ ని ఇన్సిషన్ జరుగుద్ది కదా, బ్యాక్ సైడ్ నుంచి కదా PLIF, రైట్? PLIF బ్యాక్ సైడ్ నుంచి ఇన్సిషన్ జరుగుతుంది కాబట్టి కాలం ఎట్ సైడ్ జరగచ్చు, దట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అప్. ఓకే, ఒకవేళ ఇక్కడ ఒక లాజిక్ ఉంది, ఇక్కడ చూడండి, ఇంటర్ బాడీ ఫ్యూషన్ డివైస్ యూటిలైజింగ్ కేజ్ అన్నాడు. అప్పుడు యాంటీరియర్ కాలం అవుతుందా, పోస్టీరియర్ కాలం అవుతుందా? ఈజీగా చెప్పేయచ్చు. బాడీలోకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే చెప్పేయచ్చు మనం. పోస్టీరియర్ కాలం. గుడ్, పోస్టీరియర్ కాలమే అవుతుంది, ఎందుకంటే యాంటీరియర్ కాలంలో నుంచి పోస్టీరియర్ ఇన్సిషన్ చేసాం కాబట్టి యాంటీరియర్ కాలంలో ఫ్యూషన్ చేయలేం కదా, సో పోస్టీరియర్ నుంచే చేస్తాం. ఓకే, సో పోస్టీరియర్ అప్రోచ్ పోస్టీరియర్ కాలం అని ఇక్కడ తెలిసిపోయింది. అదే ఒకవేళ, ఓకేనా, పోస్టీరియర్ కాలంలో పోస్టీరియర్ అప్రోచ్ చేసాం కాబట్టి పోస్టీరియర్ ఐ మీన్ యాంటీరియర్ కాలంలో ఫ్యూషన్ కూడా చెయ్యొచ్చు, ఇన్సిషన్ చేసింది బ్యాక్ సైడ్ కాబట్టి. కానీ ఇక్కడ నేను మీకు కిందకు ఆల్రెడీ చెప్పా, కేస్ పెడుతున్నప్పుడు PLIF, ఓకే, అండ్ ఇంకోటి ఏం చెప్పా, లాటరల్ ఆర్ ద మోర్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పా. ఓకే, టు కీప్ ది
ఐ మీన్ టు కీప్ ద కేస్ ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ పిఎల్ఐఎఫ్ కానీ టిఎల్ఐఎఫ్ కానీ వస్తున్నాయంటే డిఫాల్ట్ ఒకవేళ అందులో కేస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పా. దట్ ఈస్ ద రీజన్ డిఫాల్ట్ ఐ టోల్డ్. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు యాంటీరియర్ కాలంలో ఫ్యూజ్ చేశారు అనుకోండి, కాలం మార్చుకోండి. దట్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇట్ అప్ అనమాట. 99% పిఎల్ఐఎఫ్ జరుగుతుంది టిఎల్ఐఎఫ్ జరుగుతుంది అని అంటే కేజ్ ఖచ్చితంగా పోస్టీరియర్ కాలంలో పెడతాడు. ఓకే, ఇఫ్ నాట్ యాంటీరియర్ కాలంలో కూడా పెట్టచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఓకే, పెడికల్ స్క్రూ ఇంటర్నల్ ఫిక్సేషన్ L4 త్రూ S1. ఓకే, తర్వాత ఏదైతే జాయింట్స్ ఫ్యూజ్ చేశారో, ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది పోస్టీరియో లాటరల్ ఫ్యూషన్. ఇక్కడ పిఎల్ఐఎఫ్ ఇక్కడ ఉంది కదా, దెన్ ఇది ఇంకొకటి ఈ పిఎల్ఐఎఫ్ వేరు. ఓకే, L4 టు L5 సైడ్ నుంచి ఇది L5 టు S1 యూటిలైజింగ్ మొబిలైజ్డ్ లోకల్ బోన్ అండ్ ఎల్లోగ్రాఫ్ట్. ఓకే, ఇప్పుడు L5 టు S1 ఫ్యూషన్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఇది బోన్ గ్రాఫ్ట్ యూజ్ చేసుకుని ఒక ఫ్యూషన్ అయింది. పోస్టీరియో లాటరల్ ఫ్యూషన్ యూజింగ్ posterior lateral lumbar interbody fusion. ఓకే, యూజింగ్ ఏం యూజ్ చేశాడు, మోర్సలైజ్డ్ లోకల్ బోన్ అండ్ ఎల్లోగ్రాఫ్ట్. ఎల్లోగ్రాఫ్ట్ అంటే ఏంటి, ఆటోగ్రాఫ్ట్ అండ్ ఎల్లోగ్రాఫ్ట్. ఆటోగ్రాఫ్ట్ అంటే ఫ్రమ్ ద సేమ్ ఇండివిజువల్, ఎల్లోగ్రాఫ్ట్ అంటే ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్. వెరీ సింపుల్. ఓకే, పెడికల్ స్క్రూ ఇంటర్నల్ ఫిక్సేషన్ L4 టు S1, బోన్ మ్యారో ఆస్పిరేషన్. ఓకే, రైట్ పోస్టీరియర్ ఇలియాక్ క్రెస్ట్. ఓకేనా, త్రూ అ సపరేట్ ఫేషియల్ ఇన్సిషన్. ఇప్పుడు ఈ బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఎక్కడి నుంచి తీశారు, ఇలియాక్ క్రెస్ట్ నుంచి తీశారంట. ఎందుకు, టు మేక్ అస్ ఐ మీన్ దే మేడ్ అ సపరేట్ ఇన్సిషన్ అండ్ దే హ్యావ్ టేకెన్ దిస్. ఎందుకు, టు ప్రిపేర్ ది గ్రాఫ్ట్, లోకల్ బోన్ గ్రాఫ్ట్. అది నథింగ్ బట్ ఈ బోన్ మ్యారో యూజ్ చేసి చేశారు, యూజింగ్ ది ఎల్లో గ్రాఫ్ట్. రెండు మిక్స్ చేసి చేశారు. ఓకే, ఇప్పుడు నేను L5 కి L4 L5 కి L5 S1 కి ఏమి ఇవ్వాలో చెప్పండి. చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ లో ఓకేనా L5 టు S1 లో పోస్టీరియర్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్ జరిగింది. దెర్ ఈస్ అ ఛాన్స్ మాక్సిమం 90% మనం పోస్టీరియర్ కాలమే అనుకున్నాం, కానీ అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. పోస్టీరియర్ కాలంలో జరిగిందా యాంటీరియర్ కాలంలో జరిగిందా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి మనకి 360 degrees వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ L5 టు S1 లో మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ కూడా పెడుతున్నాడు ఆన్ ద బ్యాక్ సైడ్. అవునా, అది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, పేషెంట్ వాస్ టేకెన్ టు ద ఆపరేటింగ్ రూమ్, అనెస్థీషియా ఇచ్చారు ఎండోట్రాకియల్ త్రూ ద ఎండోట్రాకియల్ ద్వారా. దాని తర్వాత ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ వర్ అడ్మినిస్ట్రేట్. ఆ ఫోలో కేథెటర్ వాజ్ ఇన్సర్టెడ్ టు ద బ్లాడర్. ఓకేనా, షీ వాస్ కేర్ఫుల్లీ ప్లేస్డ్ ఇన్ ద ప్రాన్ పొజిషన్. అంటే ప్రాన్ పొజిషన్ అంటే పోస్టీరియర్ అప్రోచ్. ఓకే, తర్వాత టు ద ఆపరేటింగ్ రూమ్. వెల్, all the pressure points were appropriately padded. The lumbosacral region was prepped and wrapped in the standard sterile fashion. A midline linear incision was utilized. Documentation of anterior column fusion utilizing case at L5 to S1. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి గైస్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, రైట్. హెడ్డర్ లో ఉన్న దాన్ని బట్టి ఒక అజంప్షన్ చేసాం, కానీ ఫ్యూజన్ ఎగ్జాక్ట్ గా ఎట్ సైడ్ జరిగింది అనేది మనం లోపల చూసే చెప్పాలి. ఓకేనా, అది ఇక్కడ చూసుకుందాం. Next, a posterior lumbar interbody fusion procedure was performed at L5 to S1. The partial medial fasectomy was made. Okay, first fasectomy చేశారు, somewhat more generous on the left, so as to minimize the nerve root and retraction during the portion of the procedure, with the assistant providing gentle retraction and protection of the appropriate nerve roots. The L5 to L1 disc was incised with a 15 blade. Okay, and the extended of its contents various sizes and angles of the pituitary rhongus. డిస్క్ స్పేస్ కంటెంట్స్ యూజింగ్ ది. ఇదంతా కూడా ఎట్లా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మనకి కావాల్సింది ద మెయిన్ థింగ్. వి దెన్ మెషర్డ్ ఫర్ desired shape and size of the case. The case was preloaded with the allograft, okay, that had been soaked in the bone marrow concentrate. Okay, ఆ తర్వాత with the assistance allowed once again providing
gentle retraction and protection of the appropriate nerve roots. Okay, the case was introduced into the L5 to L1 disc space పెట్టేశాడు. ఓకే, అండర్ డైరెక్ట్ విషన్. ఓకే, తర్వాత కౌంటర్ సంక్ అండ్ I mean, medialized appropriately. There was an excellent snug fit of the case. Okay, satisfactory case positioning was documented both visually and fluoroscopically. Normal గా చూసాడు ఫస్ట్ అయితే, but now he used the fluoroscopy. You can quote the fluoroscopy as well now. Okay, తర్వాత documentation of posterior column, posterior lateral fusion. Okay na, with yellow graft. Okay, at L4 to L5. అదట్లాగా చూద్దాం. The posterior lateral fusion, okay na, the posterior lateral fusion material consists of morcellized local bone taken from the laminectomies. Okay, um, along with the allograft that had been soaked in the bone marrow concentrate. Okay, all of this material was soaked into the lateral gutters extending between the L4 to L5. Okay, and the L5 to L1 S1 and into the facet joints bilaterally. Okay na, following placement of all graft materials and hardwares, the nerve roots were అప్పిసైడ్ ఏంటి ప్రొసీజర్ ఇడు. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. సో అయితే ఇక్కడ మనం పోస్టీరియర్, ఇక్కడ మన ఫ్యూషన్ ఎట్లా చేశాడు, లైక్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏఎల్ఐఎఫ్, డిఎల్ఐఎఫ్, ఎక్స్ఎల్ఐఎఫ్, ఎల్ఎల్ఐఎఫ్ అని చెప్పేసి రెట్రోపెరిటోనియల్ ఇంటర్ బాడీ ఫ్యూషన్ కూడా ఉంటుంది. అంటే త్రూ దిస్ PLIF, TLIF, AL, axial IF, axial LIF. ఓకే, సో ఇవన్నీ కూడా అప్రోచెస్ ఫ్యూషన్స్ నేను చెప్పినవి. ఓకేనా, పోస్టీరియో లాటరల్ ట్రాన్స్వర్స్ ట్రాన్స్పెడిక్యులర్ ఫ్యూషన్. ఓకే అని కూడా అంటాం. ఓకే, సో ఆల్ దిస్ నేను ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను. ఓకే, టు విల్ గో విత్ ద ఫర్దర్ వన్. ఓకే, అడిషనల్ ప్రొసీజర్స్ టు రిపోర్ట్. ఇందాక చెప్పాను కదా, యూజ్ ఆఫ్ బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్, ఇంట్రడక్షన్ ఆఫ్ రీకాంబినెంట్ బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్ ఇంటూ జాయింట్స్, ఓపెన్ అప్రోచ్. ఓకే, ఇది ఈ ఈ సెక్షన్ మనం చెప్పుకోలేదు ఎగ్జాంపుల్, ఆ సెక్షన్ చెప్పినప్పుడు చెప్తా. ఏదైనా సరే ఒక మెటీరియల్ ని, ఇట్స్ గ్రోత్ మెటీరియల్ కదా, ప్రోటీన్ కదా, దే ఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద బాడీ. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో ఏం చెప్పాను నేను మీకు, ఏదైనా ఏమంటారు, ఫార్మకాలజీ మెటీరియల్, డ్రగ్ మెటీరియల్ ని బాడీలో ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే దెన్ ఇట్ విల్ గో ఫర్ ఇంట్రడక్షన్ లోకి వెళ్తుంది అని చెప్పాను కదా. దిస్ ఇస్ వాట్ దట్. ఓకే, యూజ్ ఆఫ్ ఐవి ఫ్లూయిడ్స్, పిఆర్బీసీస్, ప్లాస్మా ఆర్ సెల్ సేవర్స్. ఓకే, ఇవన్నీ కూడా లైక్ అడిషనల్ గా ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వీ హ్యావ్ టు కోడ్ ఇట్ గైస్. ఇఫ్ దే ఆర్ లైక్ ఏంటి అని అంటే అడిషనల్ గా బ్లడ్ అనేది ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, దట్ అండ్ ఆల్ యాక్చువల్లీ దే వోంట్ బి మెన్షనింగ్ దే. ఓకే, అది మోస్ట్లీ ఉండదు కూడా. సపరేట్ గా మీరు ట్రాన్స్ఫ్యూషన్ రికార్డ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది. ఓకేనా, if they are using any cell savers or plasmas, we have intraoperative 100 ml cell savers. Okay, if it is there you can code it up. Okay, so keeping this apart, తర్వాత గ్రాఫ్ట్ హార్వెస్ట్ ఫ్రమ్ ద సపరేట్ ఇన్సిషన్. ఇందాక దాని గురించే కదా మాట్లాడుకున్నాం. సో ఇందాక దాంట్లో 2 ఫ్యూషన్స్ ఆల్రెడీ కోడ్ చేసేసాం, ఆన్సర్స్ వాడు పైన ఇచ్చేసాడు. అది కాకుండా మనం సపరేట్ గా ఏదన్నా కోడ్ చేద్దాంలే. ఓకేనా, వేరే చేద్దాం. అది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయా. లైవ్ చార్ట్స్ నేను చూపిస్తాను, అప్పుడు కోడ్ చేయండి. ఎక్సిషన్ ఆఫ్ రైట్ పెల్విక్ బోన్. ఓకే, పాస్టీరియర్ అప్రోచ్. ఓకే, పర్కుటేనియస్ అప్రోచ్. Posterior చెప్పాలి వాటి. The bone graft has harvested from the iliac crust. This involves introducing Jamshidi needle into the iliac crust and pulling of the bone and bone marrow for use lateral in the case. Okay, ఏమొస్తుంది బోన్ మ్యారోని ఎక్స్ట్రాక్ట్ చేస్తే? ఎక్స్ట్రాక్షన్ ఆబ్వియస్లీ. ఓకేనా, వాళ్ళు డ్రైన్ చేస్తున్నారు అని అంటే దట్ వాజ్ అ డిఫరెంట్ సినారియో, డ్రైనేజ్. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. నౌ ద బోన్ మ్యారో ఇస్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ గో ఫర్ ఎక్స్ట్రాక్షన్ రూట్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు డిస్కెక్టమీకి వాట్ ఎవర్ ఒకవేళ వాళ్ళు కట్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా, దే ఆర్
ఎక్సైజింగ్ ద పెల్విక్ బోన్, పర్కుటేనియస్ అప్రోచ్ యూస్ చేసి బోన్ ని చిన్న ముక్క తీసుకుంటున్నారు అనుకోండి, దెన్ వీ సే ఇట్స్ అన్ ఎక్సిషన్. ఓకేనా, రెండిటికి చాలా చాలా తేడా ఉంది. బోన్ మ్యారో తీస్తే ఎక్స్ట్రాక్షన్, బోన్ తీస్తే ఎక్సిషన్. అండర్స్టూడ్ గైస్? సేమ్ బై యూజింగ్ దట్ నీడిల్, ఓకే, సేమ్ నీడిల్ ని యూస్ చేసి దే ఆర్ ఓకే ఎక్స్ట్రాక్టింగ్ ద బోన్. ఓకే, బోన్ ఈస్ నాట్ అ హార్డ్ మెటీరియల్, రైట్? జస్ట్ నీడిల్ ని యూస్ చేసి ఆ నార్మల్ బోన్ ని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇఫ్ దే ఆర్ టేకింగ్ ద ఓన్లీ బోన్, పెల్విక్ బోన్ యూస్ తీసుకుంటే, ఓకే, దెన్ వీ సే ఇట్స్ ఎక్సిషన్ తీసుకుంటాం. ఐ మీన్ ఎక్సైజింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ అ బాడీ పార్ట్ లోకి వస్తుంది అది. ఓకే, అది ఎలా తీస్తున్నారు అనేది ఇట్స్ నాట్ అ మ్యాటర్ యాక్చువల్గా. ఓకేనా, లైక్ ద వే దే ఆర్ పుల్లింగ్ అవుట్ ద సబ్స్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బోన్ మ్యారో అనేది హార్డ్ సబ్స్టెన్స్ కాబట్టి దే ఆర్ పుల్లింగ్ ఇట్ అప్, అప్పుడు ఇది ఎక్స్ట్రాక్షన్కి వస్తుంది. బోన్ మ్యారో తీస్తే, బోన్ తీస్తే ఎక్సిషన్, బోన్ మ్యారో తీస్తే ఎక్స్ట్రాక్షన్. వెరీ సింపుల్. ఓకేనా, సమ్ టైమ్స్ బోన్ మ్యారో తీయడానికి దే విల్ బి యూజింగ్ రోబోటిక్ అసిస్టెంట్స్ కూడా. సో యూ హ్యావ్ టు కోడ్ అన్ అడిషనల్ కోడ్ ఫర్ ద రోబోటిక్ అసిస్టెంట్స్. ఓకే, అది నేను లీడ్ చేసి చూపిస్తా. ఇట్స్ వెరీ సింపుల్, రోబోటిక్ అసిస్టెడ్ ప్రొసీజర్స్ అని లీడ్ చేస్తే వచ్చేస్తుంది అంతే. అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పార్ట్, ట్రంక్ రీజన్, హెడ్, ఎక్స్ట్రిమిటీస్, లోవర్ ఎక్స్ట్రిమిటీస్, అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, ఇట్లా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద బాడీ పార్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ అప్ ద రీజన్ అనమాట. ఇప్పుడు స్పైన్ అనేది ట్రంక్ రీజన్ లోకి వస్తుంది కాబట్టి ట్రంక్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, కంప్యూటర్ అసిస్టెడ్ టోమోగ్రఫీస్ ఉంటాయి. ఓకేనా, విచ్ ఇస్ నథింగ్ బట్ యూజ్ ఆఫ్ ఓ ఆర్మ్, సి ఆర్మ్, ఓకే, షీత్ నావిగేషన్, ఓకే, మేజ్ ఆర్ ఎక్స్ హెల్త్, ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, న్యూరో మానిటరింగ్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సర్జరీ జరుగుతున్న టైంలో మిగిలిన బాడీ పార్ట్స్ ని మానిటర్ చేయడం అనమాట. సప్లిమెంటల్ స్పైనల్ మెనింజెస్ విత్ సింథటిక్ సబ్స్టిట్యూట్స్ ఓపెన్ అప్రోచ్. ఇదేందుకు ఇస్తాము అని అంటే యూజ్ ఆఫ్ న్యూరోపాటీ ఆర్ సీల్ సిఎస్ఎఫ్ లీకేజ్. దేనికి అని అంటే సర్జరీ చేస్తున్నప్పుడు సిఎస్ఎఫ్ లీకేజ్ అవ్వకుండా న్యూరోపాటీ ఏమన్నా పెట్టారు అని అనుకో, ద టర్మ్ న్యూరోపాటీ ఉంటే యూ హ్యావ్ టు కోడ్ దిస్ సపరేట్లీ. ఎందుకు? అక్కడ ఏం చేస్తున్నారు, దే ఆర్ ప్లేసింగ్ అ బయాలజికల్ ఆర్ నాన్ బయాలజికల్ మెటీరియల్ టు సప్లిమెంట్ ఇట్. దాన్ని బయటకు రానివ్వకుండా ఒక అడ్డుగోడ లాగా సపోర్ట్ చేస్తుంది ఆ పెట్టిన మెటీరియల్. ఇట్ ఈస్ మీటింగ్ ద డెఫినేషన్ ఆఫ్ రూట్ ఆపరేషన్ సప్లిమెంట్. స్పైనల్ మెనింజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైనల్ మెనింజెస్ కి ఈ న్యూరోపాటీ అనేది ఐ మీన్ ఒక అడిషనల్ స్ట్రక్చర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. దే విల్ ప్లేస్ దిస్ న్యూరోపాటీ టు నాట్ టు లీక్ దిస్ స్పైనల్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనమాట. ఓకేనా, ఫ్లోరోస్కోపీ యాజ్ ఐ టోల్డ్ కోడ్ చేస్తాం. ఓకేనా, దట్స్ అబౌట్ ద ఫ్యూషన్ గైస్. ఓకే, సో లైవ్ ఫ్యూషన్ చార్ట్ ఒకటి కోడ్ చేస్తే యూ విల్ బి డన్. పోస్ట్ లంచ్ ఫ్రెష్ గా లైవ్ ఫ్యూషన్ చార్ట్ ఒకటి కోడ్ చేద్దాం. సో ఎవ్రీవన్ అండర్స్టూడ్ ది థియరీ ఆఫ్ ఫ్యూషన్? అర్థమైందా ఎలా చేయాలి ఏంటి ఆఫ్టర్ సీయింగ్ దట్ రిపోర్ట్? వెరీ సింపుల్ కదా. ఇఫ్ యూ అప్లై ఆల్ దిస్, నేను చెప్పిన బాడీ పార్ట్స్ అన్నిటిని బాగా గుర్తుపెట్టుకుని, ఓకేనా, స్పైనల్ ఐ మీన్ పోస్టీరియర్ కాలమ్ లో ఏమొస్తాయి, యాంటీరియర్ కాలమ్ లో ఏమొస్తాయి, పోస్టీరియర్ అప్రోచ్ ఎలా చేస్తారు, యాంటీరియర్ అప్రోచ్ ఎలా చేస్తారు, ఓకే, సైడ్ లాటరల్ అయితే ఏమేమి ఐ మీన్ టర్మ్స్ యూస్ చేస్తారు. ఓకే, సో బై ద టర్మ్స్ పిఎల్ఐఎఫ్, టిఎల్ఐఎఫ్, ఎక్స్ఎల్ఐఎఫ్ ఇవి యూస్ చేసి కూడా డైరెక్ట్ మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ ద ఫ్యూషన్ అనేది అక్కడ టర్మినాలజీస్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అనుకో, బై హార్ట్ చేశారు అని అనుకో, మీరు ఆపరేటివ్ రిపోర్ట్ లో చూసినప్పుడు అది మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట. క్లియర్ ఎవ్రీవన్? So it's 2:20 guys, when you wanted to come back 4 o'clock? గైస్ విల్ గో ఫర్ అ బ్రేక్. చెప్పండి, తినేసి వద్దాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ అవుదాము. ఐఎమ్ డన్ విత్ ఇట్. ఒక లైక్ ఏం చేస్తాను అని అంటే, ఐ నో దట్ ఇట్ కెనాట్ హ్యాపెన్ అన్ అ హోల్ డే. ఇందులో మనం చెప్పుకున్నవి కాకుండా ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ సెక్షన్ లో మనం కొన్ని చెప్పుకోవాలని చెప్పాను కదా.
లైక్ సిపాప్ బైపాప్ వెంటిలేషన్స్ కానీ ఓకేనా, అసిస్టెన్స్ పర్ఫార్మెన్స్, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అవన్నీ అడిషనల్గా ఏవైతే ఉన్నాయో సపరేట్ కేటగిరీ లాగా చెప్పేసుకున్నాం ఒకసారి. ఓకే, కనెక్ట్ అయితే హార్డ్లీ ఐల్ టేక్ లైక్ 1.5 hours తీసుకుంటా. ఓకే, రేపు ఈవినింగ్ మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఇక్కడ మేజర్ ప్రొసీజర్స్ ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో చెప్తాను. చాలా ఈజీ దీంట్లో చదువుకోవడం. ఓకేనా, అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి అనమాట. సో పోస్ట్ దిస్ లంచ్ తర్వాత కనెక్ట్ అయితే ఒక 2 hours ఆ ప్రొసీజర్స్ చెప్పి తర్వాత ఇలియాస్టమీ చెప్తాను అన్నాను కదా నిన్న, సారీ ఆస్టమీ క్రియేషన్స్ చెప్తాను అన్నాను కదా, ఆస్టమీ క్రియేషన్ కూడా పాయింట్ టు పాయింట్ ఒకసారి చూపించేస్తాను, లీడింగ్ చూపించేస్తా. ఓకే, ఇంకా వీ కెన్ కవర్ ఇట్ అప్. ఇక్కడ ఏమైనా మేజర్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, సో వాటిలో కొన్ని చెప్పుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకుందాం. డౌట్లు ఏముంది ఇందులో, డైరెక్ట్ అన్ని ఎలా కోడ్ చేయాలి, కోడింగ్ టిప్స్, అవి కోడ్ చేసినప్పుడు ఏమేం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అవన్నీ చెప్తాను. ఓకేనా, దిస్ ఈస్ ఫర్ యువర్ రిఫరెన్స్ యాక్చువల్లీ, బట్ స్టిల్ నాకు మీకు చెప్తే అంటే చూస్తే అర్థమవుతుందో లేదో తెలియదు కదా, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ యాజ్ వెల్. ఓకే, అందులో మేజర్వి చెప్తా, లైక్ ఇప్పుడు ఈ ఫ్యూషన్ సిఏబిజీ ఎలానో కొలాస్టమీ ప్లస్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి, టిప్స్ ప్రొసీజర్ ఒకటి. ఓకే, తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి. ఓకే, అంటే చిన్న చిన్నవి యూ కెన్ డూ ఇట్, ఇట్లా డైరెక్ట్ కోడ్ లీడ్ చేయగానే వచ్చేస్తాయి. పెద్ద పెద్ద వాటికి కొన్ని కొన్ని అడిషనల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకేనా, అవి నేను చెప్తాను. దట్స్ ఇట్. వెన్ యూ విల్ కమ్ బ్యాక్ అగైన్ చెప్పండి ఫాస్ట్గా.